నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే కార్యక్రమమే ఈ నేషనల్ రౌండప్. 79వ ఎపిసోడ్తో మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు స్టూడియోలో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ వారం కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సురేష్ గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా కర్ణాటకతో మొదలు పెడదాం సార్. కర్ణాటకలో రీసెంట్గా ఒక పెద్ద గొడవ జరిగింది. రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది కర్ణాటకలో. ఒకటి, 108 అడుగుల ఒక ధ్వజస్తంభం మీద హనుమాన్ జెండాని ఆవిష్కరిస్తూ ఉంటే దాన్ని పోలీసులు వచ్చి తీసేయించడం జరిగింది. అదొక గొడవ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. రెండోది, వీర్ సావర్కర్ బోర్డు తొలగించడం. ఈ రెండు సంఘటనల్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? ఇది ఐసోలేషన్లో చూడకండి రాజుగారు, ఎందుకంటే ఇది జరిగేదంతా కంప్లీట్గా కర్ణాటక గవర్నమెంట్ కావాలని చేస్తున్నారు. మనం టిప్పు సుల్తాన్ మెమరీ, టిప్పు సుల్తాన్ యానివర్సరీ అంతా తీసుకొస్తున్నా అని చెప్పే గవర్నమెంట్ ఇది, కర్ణాటక గవర్నమెంట్. ఫస్ట్ మనం ఈ హనుమాన్ ఫ్లాగ్ తీసుకుందాం. అది ఏంటి, ఒక శ్రీరామ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ రోజు కర్ణాటకలో ఒక చిన్న ఊరు, అది అక్కడ ఒక ధ్వజస్తంభం పెట్టి మండ్య దగ్గర. మండ్య అనేది జేడిఎస్ వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్. బీజేపీకి అక్కడ ఎక్కువ పట్టలేదు, కానీ ఉన్నారు. ఇప్పుడు శ్రీరాముడు అనే బీజేపీ అని కాదు కదా, అందరూ వస్తారు. వచ్చిన దానికి ఫ్లాగ్ పోల్ పెట్టారు. వీళ్ళేమంటున్నారు, దానికి కాంగ్రెస్ వాళ్ళకి గొడవ ఏంటంటే అది నేషనల్ ఫ్లాగ్ పెట్టారు, నేషనల్ ఫ్లాగ్ పెట్టాలి కదా, దానికోసం ఇదెందుకు పెట్టారండి. వీళ్ళు పెడితే ప్రాబ్లం ఏంటి? నేషనల్ ఫ్లాగ్ అయితే 26 తారీఖు 26 జనవరి అయిపోయింది కదా, ఇది దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్. పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకున్నారు. పంచాయతీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు చెప్పింది రిపబ్లిక్ డే అని చెప్పారు, మేము దానికే పర్మిషన్ ఇస్తాం. అక్కడ ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి? నేను ఒకటే ప్రశ్న అడుగుతాను కదా. సరే, నేషనల్ ఫ్లాగ్ అయిపోయింది, 20 తారీఖు అయిపోయింది, దాని తర్వాత అక్కడ కర్ణాటక ఫ్లాగ్ పెట్టాలా లేకుంటే ఇండియన్ ఫ్లాగ్ పెట్టాలంటే అది రూల్ ఒకటి. అది నాకు కూడా అర్థం కాదు, కర్ణాటక ఫ్లాగ్ అంటే ఏంటనేది. ఎందుకంటే ఏ స్టేట్కి ఫ్లాగ్ పెట్టడానికి అథారిటీ లేదు. జమ్మూ కాశ్మీర్కి ఉండే, అది తీసేసారు ఆర్టికల్ 370 తీసేసినప్పుడు. నేషనల్ ఫ్లాగ్ ఒకటే ఫ్లాగ్, దర్ ఇస్ నో స్టేట్ ఫ్లాగ్. ఒక పర్మిషన్ లేదు, అట్లాంటి కాన్స్టిట్యూషన్ ఎక్కడ ప్రొవిజన్ లేదు. సరే, అది పక్కన పెడదాం. ఆ హనుమంత్ జెండా నేను ఎప్పుడు అడుగుతున్నాను, నాకు ఒక క్వశ్చన్ చాలా మటుకు తెలియనప్పుడు నేను అడిగాను. రామాయణంలో ఉన్న హనుమంతుడిది ఫ్లాగ్ మహాభారతంలో శ్రీకృష్ణ నడిపిస్తున్న చారియట్, అర్జున్తో సమాధానం చేస్తున్న రథం పైన ఎట్లా వచ్చింది? రెండు యుగాలు కదా, రామాయణం ఇక్కడ ఉంది, మహాభారతం, కానీ కామన్ లింక్ లార్డ్ హనుమాన్. అంటే దానికి ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ నా ఫాదర్ ఇన్ లా చాలా డీప్గా చదువుతారు ఆయన, కేరళలో. ఆయన నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది లాజికల్గా ఉంది అది. కానీ అంటే లార్డ్ హనుమాన్ అనేది ఒక పవర్. ఈవెన్ అక్కడ రాముడి ఫ్లాగ్ అయితే ఎట్లా మనం చూసుంటాం, ఇక్కడ సిటీలో కూడా చాలా మటుకు ఆ రోజు ఫ్లాగ్లు పెట్టిన, సాఫ్రన్ ఫ్లాగ్స్ పెట్టినప్పుడు ధ్వజస్తంభాలు కానివ్వండి, మిగతా ప్లేస్లో కానివ్వండి, అంతా పెట్టి ఆటోల మీద కానివ్వండి, దుకాణాల మీద కానీ అన్నీ పెట్టారు. హనుమంతుడిదే. అక్కడక్కడ భగవాన్ కృష్ణుది కూడా ఫోటో పెట్టారు, కానీ హనుమంతుడే కనిపిస్తారు మీకు ఎక్కువ. కర్ణాటక గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి, ఈ మైనారిటీ అపీస్మెంట్. అంటే ఈ ముస్లిం ఓట్ల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. దానికోసం వాళ్ళు టిప్పు సుల్తాన్ని రేపు నేషనల్ హీరోగా కూడా డిక్లేర్ చేయొచ్చు, వీళ్ళు అది కూడా చేస్తారు. సో ఈ గొడవ ఎందుకు తీసేసి మీరు ఏం దానికి వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు గెట్? మీరు బీజేపీలో ఇంకా వీళ్ళకి బీజేపీకి పవర్ ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్న నాన్ న్యూట్రల్ గోడ మీద ఉన్న ఓటర్లు కూడా బీజేపీకి ఓటేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి బిహేవియర్ చూసి ఏంటి ఇక్కడ అది రాకుంటే ఆ ఇన్సిడెంట్ ఎవరు తెలియకపోతుండే. ఎక్కడో మండ్యాలో జరిగింది, నేషనల్ లెవెల్ తెలిసిపోయింది అందరికి ఇప్పుడు. కాంగ్రెస్ వ్యతిరేకం ఉన్న ఆ కోపం మాండ్యాలో ఒక్కటే ఉండదు, కర్ణాటక మొత్తం తిరుగుతుంది, కర్ణాటక బయట కూడా తిరుగుతుంది. అది ఇప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేపిస్తున్నారని చెప్పి సిద్ధరామయ్య గారు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు పాలిటిక్స్ ఆడుతున్నారు అంటారు. సరే, పాలిటిక్స్ ఆడుతున్నారు, మీరు మరి ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? మీరు అక్కడ ఉంటుంటే అది 2 రోజుల తర్వాత అందరు మర్చిపోతుండేది ఆ జెండాని. కానీ మీరు కావాలని చెప్పి తీసినప్పుడు దాని ఇంకో గొడవ, పబ్లిసిటీ. అంటే మీరే బీజేపీ పబ్లిసిటీ ఇస్తున్నారు ఎక్కువ. రెండో ఇన్సిడెంట్ భట్కల్ అనేది కోస్టల్ ఏరియాలో, మనం పైనుంచి కర్ణాటక వైపుని కోస్టల్ ఏరియా తీసుకుంటే అంకోలా నుంచి గోవా పైనుంచి వస్తున్నప్పుడు మనం ఫస్ట్ గోకర్ణ తర్వాత వస్తూ మురుదేశ్వర్, భట్కల్, కుండాపుర, ఉడుపి దగ్గరకు వస్తాం మనం. కోస్టల్ హైవే అది మొత్తం. భట్కల్ అనగానే ఒక ఇస్లామిక్ టౌన్, అది ఆల్మోస్ట్ ఒక మినీ పాకిస్తాన్ అని చెప్పొచ్చు మనం. అక్కడ 2 బ్రదర్స్ చాలా ఫేమస్, మీకు గుర్తుంటుంది, భట్కల్ బ్రదర్స్ అని. పాకిస్తాన్లో ఉన్నారు మన దగ్గర బాంబ్ బ్లాస్ట్లు అన్ని చేయించిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు, భట్కల్ బ్రదర్స్ అంటారు వాళ్ళు. ఆ భట్కల్ టౌన్లో వీర్ సావర్కర్ గారిది ఒక బోర్డు పెట్టారు, ఒక చిన్న బొమ్మ పెట్టారు. దాన్ని అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు వచ్చి మొత్తం కొట్టేసి తీసేశారు. వాళ్ళు ఏమన్నారంటే బోర్డు ఇల్లీగల్, పర్మిషన్ తీసుకోలేదు.
సో చాలా పెద్ద గొడవ జరిగింది, దీనికన్నా పెద్ద గొడవ, ఇది హనుమంతు ఉన్న ధ్వజస్తంభానికన్నా పెద్ద గొడవ జరిగింది అక్కడ. ఆ గొడవ తర్వాత ఏమన్నారంటే వీళ్ళు, మీరు పర్మిషన్ తీసుకోలేదని చెప్పి పంచాయతీ వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ లోకల్ అందరు కలిసి ఏమన్నారంటే, సరే మేము పర్మిషన్ తీసుకోలేదు కరెక్ట్, ఈ చుట్టుపక్కన ఉన్న అన్ని గ్రామాల్లో అన్ని చిన్న చిన్న చోట్ల ఎక్కడెక్కడ బోర్డులు పెట్టలేదు, పర్మిషన్ తీసుకోలేదు, అన్ని బోర్డులు తీసేసేయండి అన్నారు. సో వీళ్ళు ఒక ఫిక్స్లో అయిపోయారు కంప్లీట్ పంచాయతీ వాళ్ళు. ఇది వాళ్ళు అనుకోలేదు ఇట్లా వస్తుంది సిచ్యువేషన్ అని. వాళ్ళకి ఎస్ అని చెప్పాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చారు, పెద్ద గొడవ అయింది, అంత అయింది. లాస్ట్లో ఇన్ రైటింగ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం ఆ పంచాయతీ చుట్టుపక్కల ఉన్న పంచాయతీ మొత్తం బోర్డులు మేము తీసేస్తాం. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ప్రాబ్లం ఎక్కడ అని చెప్పేసి. అగైన్ చూడండి, వీర్ సవర్కర్ గారి బోర్డు, వీర్ సవర్కర్ గారి పేరు తీసేసిన మన అండమాన్స్ కాలాపాని నుంచి చేసిన జయరాం రమేష్, గుర్తుపెట్టుకోండి అది. వీళ్ళు చేసిన దానికి అప్పుడు వాళ్ళకి ఇప్పుడు దాకా తాకిన దెబ్బ వాళ్ళకి అర్థం కావట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి. కావాలని చెప్పి ఎవ్రీ సిచ్యువేషన్ని వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఏది పూర్తిగా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అంతే. నవ్వుకుంటారు ఎవరైనా, సిల్లీ ఎక్స్క్యూజెస్. ఒక చిన్న డైగ్రెషన్ తీసుకుంటాను నేను. రాహుల్ గాంధీ కార్ మీద ఎవడో రాళ్ళు విసిరారంట వెస్ట్ బెంగాల్కి వస్తున్నప్పుడు. వెస్ట్ బెంగాల్ విన్ స్క్రీన్ అండ్ విత్ రేర్ విన్ స్క్రీన్, వెనక ఉన్న విన్ స్క్రీన్ మొత్తం స్మాష్ అయిపోయింది. అధీర్ రంజన్ చౌదరి ఇమీడియట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, ఇది టీఎంసీ వాళ్ళు చేశారు, టీఎంసీ వాళ్ళ గుండాలు చేసిన పని అని చెప్పేసి. 8 ప్లేసెస్లో రాళ్ళు ఉన్నాయి, ఆ విండ్ స్క్రీన్ కనిపిస్తుంది క్లీన్గా. కానీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ జయరాం రమేష్ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు అది న్యాచురల్గా ఎరిగిపోయిందంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎట్లా అయిందంటే, బ్రేక్ కొట్టినప్పుడు ఎవరో మహిళ ముందు వచ్చారంట కారు ముందు. అది రాహుల్ గాంధీ కార్లో లేడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బస్సులో కూర్చున్నాడు. ఆయన కాన్వాయ్లో ఉన్న ఒక కారు అవును బ్రేక్ కొట్టినప్పుడు రేర్ విండ్ స్క్రీన్ ఇరిగిపోయిందంట. ఫస్ట్ టైం వింటున్నాను. నేను కారు కొనేసి, నాకు ఫస్ట్ కారు కొన్న తర్వాత ఇప్పుడు దాకా 24 సంవత్సరాలు అవుతుంది. 3 డిఫరెంట్ వర్షన్స్ కార్స్ నేను నడిపించాను. కానీ ఇప్పుడు దాకా విండ్ స్క్రీన్ వెనక నుంచి ఇరగడం, బ్రేక్ కొడితే ఎంత బ్రేక్ కొడితే కూడా విండ్ స్క్రీన్ ఎరగదు వెనక నుంచి ఉన్నది. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ విండ్ స్క్రీన్. ఆ ప్రెషర్ తక్కువచ్చి దానికి. ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ కోసం అది అఫ్కోర్స్ ఇట్ ఇస్ నాన్ కమ్యూనల్ ఇష్యూ అని చెప్పొచ్చు. కానీ కర్ణాటక వైపు చూస్తే ఇది ఒక్కటే కాదు, టిప్పు సుల్తాన్ది ఎక్స్ప్రెస్ పెట్టడం, టిప్పు సుల్తాన్ జయంతి చేయడం. ఎందుకు? టిప్పు సుల్తాన్ అంటే కొడగు వాళ్ళు, మీరు టిప్పు సుల్తాన్ కుక్కలు పేరు పెట్టుకుంటారు అక్కడ. వాళ్ళకి అంత కోపం. ఈవెన్ కేరళ కూడా, నార్థన్ కేరళలో ఎన్నో గుడి పలగొట్టాడు. 600 గుడి దాకా మొత్తం ధ్వంసం చేశాడు టిప్పు సుల్తాన్. వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ దానికన్నా ముందు గురువాయూర్ దాకా వెళ్ళారు, కానీ గురువాయూర్ టెంపుల్ ఎంటర్ చేయలేకపోయాడు. ఇట్లాంటి మనిషిని మీరు ఆనర్ చేస్తుంటే ఏంటి మీ బిలీఫ్ ఏంటంటే, మాకు ముస్లిం ఓట్ బ్యాంక్ చాలు, హిందువులతో మాకు పని లేదు, హిందువులు ఎట్లయినా ఒక్కరుగా వచ్చి కంప్లీట్ ఒక బ్లాక్గా ఓట్ చేయరు, వాళ్ళు స్ప్లిట్ అయిపోతారు, ఓబీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీ అంటారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అంటారు, అది ఇది అని చెప్పేసి మొత్తం డివైడ్ అయిపోతారు, మేమే ఎలక్షన్ గెలుస్తాం. చూసాం మనం కర్ణాటకలో ఉన్న హిందువులు కావాల్సింది ఇదంతా వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మేము వీళ్ళకి ఎందుకు ఓటు ఇచ్చాము ఈ కాంగ్రెస్ వాళ్ళకి అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. అది పాసిబ్లీ ఇంకా ముందుకు వెళ్ళేదాకా, ఎలక్షన్ వచ్చేదాకా ఇంకా పెద్ద గొడవలు జరగవచ్చు అక్కడ. ఎందుకంటే పనుల కోసం కాంగ్రెస్ ఇంకా ఎక్కువ ప్రొవోక్ చేస్తారు. ఇప్పుడు మనం చూసాం, జ్ఞాన్వాపి కూడా చూస్తున్నాం. ఇప్పుడు జ్ఞాన్వాపిలో వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. పూజారి పూజ చేసుకోవచ్చు, ఎవడో వచ్చి పూజ చేయడం కాదు. అక్కడ సామాన్య ప్రజలు కాదు. ములాయం సింగ్ యాదవ్ పెట్టిన ఫెన్సింగ్ తర్వాత పూజలు బంద్ అయినాయి. 20 సంవత్సరాలు అనుకుంటాను అప్రాక్సిమేట్లీ. దానికన్నా ముందు పూజలు జరుగుతుండే అక్కడ. కానీ ఒక ఇమేజ్ ఎట్లా ఇచ్చారంటే, ములాయం సింగ్ యాదవ్ ఎందుకు చేశాడు? ముస్లిం అపీస్మెంట్ కోసం చేశాడు. అక్కడ మీరు ఫెన్సింగ్ ఎందుకు పెట్టాలి? అక్కడ పూజలు నడుస్తున్నాయి, ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఈ ఫెన్సింగ్ పెట్టి బంద్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళి వీరేమన్నారంటే, ఆ ఈ మెయిన్ కేసుని సంబంధం లేదు యాక్చువల్లీ దీనికి. కానీ నేనేం చెప్తానంటే, కాంగ్రెస్ వాళ్ళ అలైస్, మొన్న రాహుల్ గాంధీ కిషన్ గంజ్ నుంచి ఎంటర్ అయ్యాడు బీహార్లో. కిషన్ గంజ్ కాన్స్టిట్యున్సీ చూడండి, క్రౌడ్ చూడండి, అంటే అక్కడ 90% ముస్లిమ్స్ కిషన్ గంజ్ కాన్స్టిట్యున్సీ. మళ్ళీ మీకు క్రౌడ్ రాదా? అంటే మీరు కాన్స్టిట్యున్సీ కూడా కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు మెజారిటీలో ఉన్నారో ఆ కమ్యూనిటీ వాళ్ళు అక్కడే మీరు వెళ్తున్నారు మీ ఓట్ల కోసం. అది నేను చెప్పే, వీళ్ళు కేరళలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని భయపడి ఈ కాంగ్రెస్ లీడర్షిప్ రామ్లల్లా ప్రాణప్రతిష్టకి రాలేదు ఆ రోజు. అది వాళ్ళ భయం. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ ఉంది, వాయనాడు. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ కూడా ఉండదు. ఆయన వీళ్ళు వెళ్తే అక్కడ ఆయన క్యాన్సిల్ చేసి పడేస్తారు. సో ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాదు, మనం చూసిన ఎప్పటి నుంచో వాళ్ళ అపీస్మెంట్ కోసం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ రామ మందిరం ఎప్పుడు మనకు రాకపోతుంది. సరే బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పట్లేదు, కానీ ఫెసిలిటేట్ చేశారు. దానికి కూడా గొడవ చేయండి, ప్రధానమంత్రి వెళ్తున్నారా అని యజమాన్గా వెళ్ళాడు. యజమాన్ అంటే అది మన అందరు తెలుసు, ప్రజల ప్రతినిధిగా వెళ్ళారు.
మన పెద్ద పెద్ద పాత టైంలో మన సెంచరీస్ ముందు గుప్తాలు చోళాలు వీళ్ళందరూ కట్టినప్పుడు వాళ్ళ రాజులు వెళ్తుండే యజమానుగా. మోదీ ఎందుకు వెళ్ళాడు? గవర్నమెంట్ ఫంక్షన్ అయిపోయింది, ఆర్ఎస్ఎస్ ఫంక్షన్. వీళ్ళది ఇదే గొడవ. ఈ ఆర్ఎస్ఎస్ అని చెప్పి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. లేకుంటే మణిపూర్, ఏమనంటే మణిపూర్, ఎందుకంటే మళ్ళీ కమ్యూనల్ యాంగిల్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. మణిపూర్లో ఏం జరిగింది వీళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు, అది మాట్లాడలేదు. మణిపూర్లో ఉన్న కుకీ టెర్రరిస్ట్ ఏం చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. ఎన్నో హిందూ మందిరాలు ధ్వంసం చేశారు, అదెందుకు మాట్లాడలేదు? సో ఈ కర్ణాటకలో జరుగుతుంది సిద్ధరామయ్య గవర్నమెంట్. ఇప్పుడు మనం చూసాం బీహార్లో అయిపోయింది, నెక్స్ట్ జార్ఖండ్లో జరుగుతుంది, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ బహుశా ముందే కర్ణాటకలో కూడా లేకుంటే ఎలక్షన్ రిజల్ట్ రాగానే వచ్చేస్తుంది. ఎందుకంటే జేడీఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు ఈసారి. సో వైప్అవుట్ అయిపోతుంది కంప్లీట్ కాంగ్రెస్ అక్కడి నుంచి. ఆ భయంతో ఆ ఎలక్షన్ వన్ సైడెడ్ అయిపోతుందని భయపడి సిద్ధరామయ్య గారు చేస్తున్న సర్కస్ లేదు. లేకుంటే ఒక పంచాయతీ వాళ్ళు ఈ డిసిషన్ తీసుకోలేరు. ఏది ఒక ఫ్లాగ్ పోల్ తీసేయడమో లేకుంటే వి సవర్కర్ గారి బోర్డు తీసేయడం వాళ్ళు చేయరు. వాళ్ళకి తెలుసు దాని ఏం గొడవ, దాని తర్వాత ఏం గొడవ అవుతుంది. ఇది పైనుంచి వచ్చే పొలిటికల్ ఇన్స్ట్రక్షన్, దాంతో చేస్తున్న పని ఇది సిద్ధరామయ్య గారు చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్లో కర్ణాటకలో ఈ కాంగ్రెస్కి ఇది పెద్ద ఒక తల మీద వచ్చిన బాంబ్గా పడుతుంది వాళ్ళ కోసం డెఫినెట్గా. మేబీ ఆ ఫార్ములా, అపీజ్మెంట్ ఫార్ములా అనేది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకుంటా. ఇది చాలా కాలంగా వాళ్ళు ఫాలో అయ్యారు కానీ అది ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది. రాజు అదే చెప్పాను. యాక్చువల్లీ ఒక సెక్షన్ ఆఫ్ హిందూస్ బీజేపీ వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు మేము ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నాం, వీళ్ళు సపోర్ట్ చేయాల్సిందే కదా బీజేపీ వాళ్ళని. వాళ్ళు ఇది చేస్తున్నప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి సర్కస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి చేస్తున్నారు. సో డెఫినెట్గా మీరు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు చేయాల్సిన దానికి కరెక్ట్గా ఈ బీజేపీ వాళ్ళు ఈ ప్రొటెస్ట్ని నేషనల్ లెవెల్ దాకా తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు పొలిటికల్ పార్టీ, వాళ్ళు చేయాల్సిన పని అది. కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే ఇప్పుడు రేపు బీజేపీ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని అపోజ్ చేయాల్సిందే. కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడు చేయరు కదా. వాళ్ళు హిందువుల కోసం మాట్లాడతారు, ముస్లిం ఓట్ బ్యాంక్ ఎప్పుడు వెళ్ళరు వాళ్ళు. కానీ వీళ్ళకి ఏంటంటే మాకు ముస్లిం ఓట్ బ్యాంక్లో ఒకటే చాలు. దానికోసం చూసాం వెస్ట్ బెంగాల్లో కూడా ఎందుకు ఈ అలయన్స్ బ్రేక్ అయిందంటే కాంగ్రెస్కి కావాల్సిన సీట్లు 10-15 అడిగారు. వాళ్ళు గెలవద్దు, 2 గెలుస్తారు వాళ్ళు అంతే. లాస్ట్ టైం కూడా గెలిచారు 2. సో ఈసారి మమతా బెనర్జీ అనేది సారీ టేక్ 2 సీట్లు ఇస్తాం తీసుకోండి లేకుండా లేదన్నారు కథం. సో ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అస్సాం కానివ్వండి ఏఐయుడిఎఫ్తో టైఅప్ అది చేసుకుంటారు. కర్ణాటక వైపు వస్తే ఎస్డిపిఐ, అది మన అందరికీ తెలుసు. ఎస్డిపిఐ అంటే పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్, పొలిటికల్ వింగ్ అది. ఎందుకంటే పొలిటికల్ వింగ్ని బ్యాన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్, అది ఎలక్షన్ కమిషన్ చేయాలి అది. సో దాని టైం చాలా పడుతుంది. చాలామంది అడిగారు నా దగ్గర పిఎఫ్ఐని బ్యాన్ చేస్తే ఎస్డిపిఐని ఎందుకు బ్యాన్ చేయాలి. సో కర్ణాటకలో ఈ పాలిటిక్స్, ఈ మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ని మీరు చెప్పినట్టు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. డెఫినెట్గా వచ్చే ఎలక్షన్లో వాళ్ళకు ఒక మంచి రిప్లై రాబోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వద్దాం సార్. రీసెంట్గా కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇది బైసన్ పోలో గ్రౌండ్ ఆర్మీకి అడిగినా కూడా ఇవ్వలేదు కాబట్టి దానికి రివెంజ్ తీసుకున్నారంటూ అవి మాట్లాడితే నేషనల్ సెక్యూరిటీ విషయంలో కూడా బీఆర్ఎస్ తాత్సారం చేసిందా ఇన్ని సంవత్సరాలుగా అనేది ఎలా చూడొచ్చు కొండా సురేఖ గారి స్టేట్మెంట్? ఆమె చెప్పింది కరెక్టే, దాంట్లో తప్పేం లేదు రాజు గారు. ఎందుకంటే ఈ బైసన్ పోలో గ్రౌండ్ అనేది చాలామందికి సికింద్రాబాద్లో తెలియదు. ఆమె సికింద్రాబాద్ నుండి తెలుసు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మన హైటెక్ సిటీ కానివ్వండి మిగతా ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ బైసన్ పోలో గ్రౌండ్ హిస్టరీ తెలియదు. ఆపరేషన్ పోలో అని మొదలుపెట్టింది మన హైదరాబాద్ లిబరేషన్ ఇండియన్ ఆర్మీ చేసిన దాంట్లో కోడ్ నేమ్ ఆపరేషన్ పోలో. ఎందుకంటే వాళ్ళు ఫైనలీ వచ్చి ఎండ్ అయింది పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్న పోలో థియేటర్, మన తివోలి థియేటర్ అవతల. అక్కడ ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళ రెగ్యులర్ క్యాంప్స్ నడుస్తుందంటే ఆర్మీ ఏరియాలో కంట్రోల్ జిమ్ఖానా గ్రౌండ్స్ పక్కన. ఈ పోలో గ్రౌండ్స్ కావాలని చెప్పి కేసీఆర్ గారు అడిగారు. ఆయనకు వాస్తు అంటే తల మీద ఉంటుంది, అది వాస్తు కోసం ఇది కడితే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతారు మీ కొడుకు, కానీ కట్టాల్సింది ఇక్కడే అని చెప్పేసి పట్టుబడ్డారంట వాస్తు ఎక్స్పర్ట్. సో కేసీఆర్ కూడా అంతే, ఆయనకు అది కావాలి, ఏ పరిస్థితుల్లో అది కావాలి. సో దాంట్లో 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్మీ ఏరియా, ఆర్మీ చేతిలోనే A1 డిఫెన్స్ ల్యాండ్, అంటే వాళ్ళ మోస్ట్ హైలీ ప్రైస్డ్ ల్యాండ్. ఇది బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఆ ఇండియన్ ఆర్మీకి వచ్చిన ల్యాండ్స్ దాన్ని. సో ఈ బైసన్ పోలో గ్రౌండ్లో మీరు ఏమైనా కట్టాలంటే కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే దాని పక్కన ఎయిర్పోర్ట్ రన్వే ఉంది, పాత్, ఫ్లైట్ పాత్ అంటారు దాన్ని. ఇప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తున్నారు అది, ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట అది. ఇంకోటి రెగ్యులర్ చిన్న ఫ్లైట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్ అంతా అక్కడి నుంచే వెళ్తుంది. అవును, స్పెషల్ రేవంత్ రెడ్డి వెళ్ళగానే దీనికన్నా ముందు కేసీఆర్ వెళ్ళగానే అక్కడి నుంచి వెళ్తుంది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి. శంషాబాద్ దాకా వెళ్ళరు వాళ్ళు. అక్కడ ఫ్లైట్ పాత్లో మీరేం కట్టకూడదు. దాని పక్కన కూడా మీరు చూస్తుంటారు తాడ్బండ్ కానివ్వండి, సిక్ విలేజ్ కానివ్వండి, అన్ని ఫంక్షన్ హాల్ కనిపిస్తాయి మీకు, లేకుంటే ఫేర్ హౌస్లు కనిపిస్తాయి. అన్నీ 1 ఫ్లోర్ లేకుంటే మ్యాక్సిమం 2 ఫ్లోర్స్ ఉంటుంది.
దానికన్నా ఎక్కువ కట్టలేరు మీరు. ఈ సెక్రటేరియట్ కట్టాలంటే 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు కట్టాలి కదా, ఇప్పుడు చూసాం కదా మనం ట్యాంక్ బండ్ పక్కన. అట్లా కట్టలేదు అక్కడ. సో అదే ఎక్స్ప్లెయిన్. సో 2 పాయింట్, ఒకటి ఫస్ట్ ఆర్మీ ల్యాండ్, ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేయరు. ఒక గ్రీన్ అక్కడ అక్కడ ఉన్న చుట్టుపక్కల చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి అక్కడ. పర్యావరణ అనుమతి, ఎన్వైర్మెంట్ ప్రాబ్లం, ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి, అది ఇవ్వరు వాళ్ళు ఎవరైనా కానీ, గవర్నమెంట్ ఇవ్వరు, సెంట్రల్ గవర్నమెంట్. అది కాకుండా ఈ ఫ్లైట్ పాత్లు ఉంది. ఈ కేసీఆర్ గారు ఒక నేవీకి ఉన్న ఒక ప్రాజెక్ట్, ఇంత చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఇది 2010లో అనుకుంటాను మన పోయిన న్యూస్ నేషనల్ రౌండప్లో కూడా దీని గురించి సాయిగా గారు మాట్లాడాను మనం దీని గురించి. ఆ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కానీ మెహదీపట్నం స్కై వాక్కి ప్లేస్ ఇచ్చారని చెప్పేసి, ఈ డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చారని చెప్పి అటుపక్క కనిపిస్తుంది మీకు. ఇప్పుడు వాళ్ళకి ఒక చిన్న స్ట్రక్చర్ కడుతున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు వికారాబాద్లో 1100 అనుకుంటా వాళ్ళు హెక్టర్ ల్యాండ్ ఇచ్చారు. వెరీ ఫ్రీక్వెన్సీ, అది వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే సబ్మెరీన్స్ కానివ్వండి, షిప్స్, నేవల్ షిప్స్ని కాంటాక్ట్ చేయడానికి వీళ్ళు చేస్తారనమాట. ఒకటి తమిళనాడులో ఉంది, ఒకటి ఆల్రెడీ 1990లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకోటి అర్జెంటుగా కావాలని చెప్పి పిటిషన్ పెడితే 14 సంవత్సరాలు ఏం చేయకుండా కూర్చున్నాడు కేసీఆర్. కేటీఆర్ దగ్గర అడిగితే ఏమంటున్నాడు, దాంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ప్రజలకంతా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అరే మీరు కెమికల్ ఇండస్ట్రీస్ని అలౌ చేశారు, మీకు ఆ ప్రాబ్లం లేదు. మీరు పాషమైలారం కానివ్వండి, మీరు మిగతా ఆ ప్లేస్లో మీరు పటాన్చెరు వైపు చూడండి, గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ చేసి పడేస్తారు, దానికి మీకు ప్రాబ్లం లేదు. ఇల్లీగల్ డంపింగ్ నడుస్తుంది హుసేన్ సాగర్ నాలాలో కెమికల్స్, దానికి మీకు ప్రాబ్లం లేదు. నేవీ వాళ్ళకి ప్రాజెక్ట్ పెట్టంగానే అక్కడ వేవ్స్ ఇది అవుతుంది, అది మైక్రోవేవ్స్ ఉంటుంది, దాంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ప్రజలకు అని చెప్పేసి. అది మొత్తం ఫారెస్ట్ ఏరియా. అక్కడ ఉన్నది ఒక పెద్ద గుడి ఉంది, పాత గుడి, 400 సంవత్సరాల పాత. దానికి ఆల్రెడీ నేవీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము 23 కిలోమీటర్లు సపరేట్ ఒక రోడ్ వేస్తాం వాళ్ళ కోసం. చూడండి, వాళ్ళు రెడీగా ఉన్నారు. అది కాకుండా చెక్ కూడా ఇచ్చేసారు గవర్నమెంట్కి, అతి 65 కోట్లు ఎంత ఇచ్చేసారు చెక్ ల్యాండ్ కోసం. ఇది కేసీఆర్, ఎందుకంటే ఆయనకి ఇంకోటి ఉండే పెట్ ప్రాజెక్ట్ ఉండే. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళడానికి మా ఇంటి పక్క నుంచి వెళ్తారు ఆయన, నేను అల్వాల్లో ఉంటాను కదా. సో సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి, లేకుంటే ప్యారడైస్ నుంచి, మన జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, లేకుంటే జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి ఆయనకి డైరెక్ట్గా షామీర్పేట్ వైపు దాకా ఒక రోడ్ కావాలి, ఎలివేటెడ్, మన పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లాగా. ఆర్మీ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇవ్వలేము ల్యాండ్, ఎక్స్పాన్షన్కి ఇస్తే కూడా, రోడ్ వైడనింగ్ ఇస్తే కూడా నాకు యూనిట్స్ ఉంది, మాకు చాలా యూనిట్స్ ఉంది ఆర్మీది. ఈ ఫ్లైఓవర్ మీ నుంచి ఈజీగా కనిపిస్తుంది యూనిట్స్ అని, అది కనిపించకూడదు. కొన్ని యూనిట్స్ ఆర్ సపోజ్ టు బి సీక్రెట్. అక్కడి నుంచి ఎవడని పెట్టి ఒక రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ కొడితే ఆర్మీ యూనిట్ మీద పడుతుంది, అది ధ్వంసం అయిపోతుంది మొత్తం అది. సో అట్లా కాకుండా ఉండడానికి వీళ్ళు అలౌ చేయలేదు. మీరు కావాలంటే రోడ్ ఎక్స్పాండ్ చేసుకోండి, మేము రోడ్ విడ్త్ ఎక్స్పాండ్ చేయడానికి మీకు ఇచ్చేస్తాం, కానీ వీ విల్ నాట్ అలౌ అన్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే, పీవీఎన్ఆర్ లాగా. అది పెద్ద గొడవ దానికి. సో కేసీఆర్ గారు దాని మీద ఎందుకంటే ఆయన డైలీ పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు. మాకు తెలుసు, మేము ఎంత కష్టపడా, మా 10 సంవత్సరాల్లో మాకు డైలీ ట్రాఫిక్ జామ్ ఉంటుండే ఆ రోడ్ మీద. ఇప్పుడు చాలా రిలీఫ్, మాకు ఫామ్ హౌస్కి వెళ్ళేది ఏం లేదు ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో ఈ నేవల్ ప్రాజెక్ట్ ఆపడం ఎందుకు? ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ అన్ని దానికి మాట్లాడతాడు కదా, నేను వాళ్ళ ఐటీ వాళ్ళు తీసుకొచ్చాను, వీళ్ళు తీసుకొచ్చాను, వాళ్ళు తీసుకొచ్చానని చెప్పి. మళ్ళీ ఈ ఒక ప్రాజెక్ట్లో 600 మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నేవల్ ఆఫీసర్స్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు. అది కాకుండా 1200 మందికి సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. అది కాకుండా ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి పరిగి దాకా, లాస్ట్ టైం కూడా మాట్లాడాం మనం, పరిగి దాకా ఈ మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పరిగి ఎమ్మెల్యే ఉండే, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉండే, నేవల్ ఆఫీసర్ ఉండే, వాళ్ళందరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. సో ఏదో కొండా సురేఖ చెప్పింది కాదు మాట అది, ఆమె ఆఫ్కోర్స్ పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తుంది కాదు, అది మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. కానీ ఇప్పుడున్న ప్రజలకి ఒకటి తర్వాత ఒకటి బయటపడుతుంది, అది మనం చూస్తున్నాం. అది మేడిగడ్డ కావచ్చు, అది కాళేశ్వరం కావచ్చు, ధరణి కావచ్చు, అన్ని మెల్ల బయటకు పడుతుంది. అన్ని కుంభకోణాలు, హెచ్ఎండి ఆఫీషియల్, రేరా ఆఫీషియల్ ఉండే, దానికన్నా ముందు హెచ్ఎండిఎల్ ఉండే. వాడు 400 కోట్లు పెట్టుకున్నా అంటే వాడు 10% పెట్టుకుని ఉంటాడు కమిషన్, మిగతా 90% ఎవరికి వెళ్ళిందో అందరికి తెలుసు అది. సో ఇది ఇప్పుడు ఒక్కొక్కటి తర్వాత ఒకటి బయటపడుతుంది. దీనికి డెఫినెట్గా రిప్లై ఇవ్వాలి. కానీ రిప్లైలో అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది చెప్పి కేటీఆర్ గారు ఎక్స్క్యూజ్ ఇవ్వకూడదు. మీరు ఆపెట్టారు ఒక ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, డిఫెన్స్, మన కంట్రీ డిఫెన్స్ కోసం ఉన్న ఒక ప్రాజెక్ట్ని మీరు కావాలని ఆపారు. అది డెఫినెట్గా ఒక ఆరోపణ కాదు, అది ఒక నిజం కూడా. ఇక జార్ఖండ్లో ఏం జరుగుతుందో మనం డిస్కస్ చేయాలి సురేష్ గారు. హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఊహించినటువంటి విషయమే, కాస్త నాటకీయ పరిణామాలు జరిగి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కనిపించకుండా పోవడం, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షంగా అవ్వడం, మొత్తానికి ప్రిపేర్ అయ్యాడు, ఎమ్మెల్యేలు ప్రిపేర్ చేసినట్టుగా ఉన్నాడు ఆయన. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది జార్ఖండ్లో? చూస్తున్నాం కదా, ఆల్రెడీ ఇంకో సోరెన్ గారు వస్తున్నారు, చంపాయ్ సోరెన్. మేబీ మన ఎపిసోడ్ పబ్లిష్ అయ్యే టైంకి అది ఏం చెప్పలేము. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఈ రికార్డింగ్కి వస్తున్నప్పుడు ముందే నేను చూసినప్పుడు ఏదో ఈ ఎమ్మెల్యేలు కనిపించకపోతారని భయపడి తెలంగాణకో లేకుంటే
రాజస్థాన్కి తీసుకెళ్దామో లేకుంటే మధ్యప్రదేశ్ తీసుకెళ్దామో అనుకుంటున్నారంట వీళ్ళు, క్యాంపు పెడుకుందా అక్కడ అని చెప్పేసి. సో ఏం జరుగుతుందో అందరికి తెలుసు. ఎందుకంటే జేఎంఎం అనేది జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే ఫస్ట్ టైం కాదు కరప్షన్ కేసు. మనకు గుర్తుంటుంది, పార్లమెంట్లో కూడా వీళ్ళు లంచం తీసుకొని క్వశ్చన్లు అడిగారు, లంచం తీసుకొని ఓట్లు వేశారు. ఆ డబ్బు తీసుకొని బ్యాంకులో కూడా వేసుకున్నారు వీళ్ళు, దాంతో పట్టుబడ్డారు వాళ్ళు. ఎందుకంటే అది ఒక బ్యాక్వర్డ్ ఏరియా ఉండే, కానీ మినరల్స్లో చాలా రిచ్, కోల్ కానివ్వండి, ఐరన్ ఓర్ కానీ చాలా రిచ్ అన్నమాట. సో అక్కడ మీకు అన్నిట్లో స్కామ్ ఉంటుంది, ఏది ముట్టినా స్కామ్ ఉంటుంది. ఎందుకంటే ఉన్నది పేదోళ్ళు, చాలా పేదోళ్ళు. ఇదేమో ఇట్లా ఇటు పక్కన పొలిటీషియన్స్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు చిల్లర్లాగా మాట్లాడతారు అక్కడ. ఏదో మనం 10 రూపాయలు మాట్లాడుతాం, అక్కడ 100 కోట్లు మాట్లాడతారు వాళ్ళు. కరప్షన్ అంత డీప్ రూటెడ్ ఉంది. అదేదో నిన్న మొదలైంది కాదు, అది మనం ఆయన వాళ్ళ ఫాదర్ కూడా తెలుసు, షిబు సోరెన్ టైం నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. దానికన్నా ముందు కూడా ఉండే స్కామ్లు. నేను చెప్పినట్టు పార్లమెంట్లో నరసింహరావు గవర్నమెంట్ని వీళ్ళే బచాయించారు అప్పుడు. సో ఈ సోరెన్సే చేశారు అప్పుడు పని. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన ఈ ఈడీ రేడ్, ఈయనకు ఆల్రెడీ 8 సార్లు సమన్స్ ఇచ్చారు, ఒకసారి వెళ్ళాడు. భయం ఏంటి? అదే సుప్రీంకోర్టు కూడా మొన్న కూడా కేరళ హైకోర్టులో ఒక కేసు ఇట్లనే వచ్చింది. ఈడీ వాళ్ళు సమ్మన్స్ ఇష్యూ చేశారని చెప్పి అక్కడ ఉన్న కేఎస్ఐడిసి అని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు, కేరళ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మాకు సమ్మన్స్ ఇస్తున్నారు ఈడీ వాళ్ళంటే హైకోర్టు అడిగారు, కేరళ హైకోర్టు జడ్జి అడిగాడు, మీకు ఏంటి భయం? సమ్మన్స్ ఇచ్చాడు, మీరు వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నకి జవాబులు చెప్పండి, అయిపోతుంది కదా. ఈయన 8 సార్లు అవాయిడ్ చేశారు. మొన్న 3 రోజుల నుంచి కనిపించకపోయింది ఎక్కడో, ముఖ్యమంత్రి కనిపించాడు. నేను అదే అన్నాను, ఇంకో డిబేట్లో మాట్లాడుతూ అదే అన్నాను, ఆయనకి ఇంత సెక్యూరిటీ ఉంటుంది, నెక్సల్ ఏరియా అది, ఇంత సెక్యూరిటీ ఉన్న మనిషికి ఎక్కడ పోయాడో ఎవరికి తెలియదా? ఈ టెక్నాలజీ ఉన్న రోజుల్లో వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ట్రాక్ చేస్తే ఏ లొకేషన్లో ఏ టవర్లో ఉన్నారు ఈజీగా తెలిసిపోతుంది. ఆయన ఫోన్ ఆఫ్ చేసి పెడితే కూడా విచిత్రం. ఇది విచిత్రం, ఒక ఎక్స్క్యూజ్, ఆయన కనిపించలేదు, ఎక్కడ పోయిండో తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో ఇప్పుడు ఏమంటారంటే బీజేపీ వాళ్ళకి ఆశ చేపించారు. బీజేపీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, నిన్న కూడా ఒక ఇంగ్లీష్ ఛానల్ డిబేట్లో రాత్రి అదే చెప్పాను నేను. సరే బీజేపీ వాళ్ళు చేపించారు అనుకుందాం, ఈ జడ్జి ముందు వచ్చేటప్పుడు రిమాండ్కి, ఇప్పుడు రిమాండ్ చేస్తారు కదా, రిమాండ్ చేసినప్పుడు జడ్జి ఏం అడిగితే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అడుగుతారు. అంటే ప్రైమా ఫేసీ లాటిన్ వర్డ్ ఏంటి, దీనికి బేసిక్ ఏమైనా అలిగేషన్ ఉందో నాకు పేపర్లు చూపించండి, నాకు ఎవిడెన్స్ చూపించండి అంటారు. మొత్తం ఎవిడెన్స్ కాదు, బేసిక్ ఇప్పుడు దాకా. ఎందుకంటే కస్టోడియల్ ఇంటరోగేషన్ అంటే ఆయన కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగినకి ఇంకా ఎవిడెన్స్ బయటకు వస్తుంది, అది తర్వాత ప్రజెంట్ చేస్తారు, ఛార్జ్ షీట్లో వస్తుంది. ప్రైమా ఫేసీగా ఏముందని అడుగుతారు, కనిపించకపోతే పంపించేస్తారు బెయిల్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా. మనం చూసాం చాలా మటుకు తెలంగాణలో జరిగిన మన ఫామ్ హౌస్ కుంభకోణం కూడా చూసాం మనం. ఆటోమేటిక్ బెయిల్ ఇచ్చారు, దీంట్లో ఏం లేదని చెప్పేసి జడ్జి పక్కన పడేస్తాడు. ఎప్పుడు రిమాండ్ చేయాలని కంపల్సరీ కాదు అది. సో ఆ పరిస్థితుల్లో కూడా మనీష్ సిసోడియా ఎప్పుడు దాకా జైల్లో ఉన్నాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిండు, బెయిల్ రాలేదు. ఎందుకు? కేసు ఇస్ వెరీ స్ట్రాంగ్. సరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ కన్విక్షన్ రేట్స్ చాలా తక్కువ. అది తక్కువ ఎందుకంటే ఈ పట్టుబడిన వాళ్ళు అందరూ పెద్ద పెద్దోళ్ళు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాంట్లో వస్తున్న దాంట్లో 100 కోట్లు 200 కోట్లకు తక్కువ ఏమి ఉండరు. తప్పించుకోవడానికి కూడా అవకాశం. 5 స్టార్ లాయర్ని తెప్పించుకుంటాడు కపిల్ సిబ్బల్, ఆర్కే. ముందు కపిల్ సిబ్బల్ గారు కాంగ్రెస్లో ఉండే, రాజ్యసభ నామినేషన్ కావాలని చెప్పి ఆర్జేడీతో డీల్ చేసుకొని ఆర్జేడీ కేసులంతా ఈయనే చూస్తున్నాడు, లాలూ ప్రసాద్ది. అక్కడి నుంచి రాజ్యసభ ఎంపీగా వచ్చాడు బయటికి. ఆర్కే ఆనంద్ ముందు ఒక హై ప్రొఫైల్ లాయర్ ఉండే, ఇదే సేమ్ ఇట్లాంటి స్కాములు కేసులని ఆయన డీల్ చేస్తాడు. ఆయనకు రాజ్యసభ నామినేషన్ ఇచ్చారు జార్ఖండ్ నుంచి. సో ఇట్లాంటి 5 స్టార్ లాయర్ పి చిదంబరం ఉండొచ్చు, అభిషేక్ మను సింఘ్వి ఉండొచ్చు, దుష్యంత్ దావే ఉండొచ్చు, కాలిన్ గన్జాల్వేస్ ఉంటుంది. వీళ్ళందరూ సుప్రీంకోర్టు వెళ్ళగానే జడ్జిలు నిలబడతారు. ఆలోచించండి, అంత దారుణమైన పరిస్థితి మన జ్యుడిషియరీది. ఇప్పుడు మెన్షన్ చేస్తే అప్పుడు గంటల హియరింగ్ ఇచ్చేస్తారు వాళ్ళకి. సామాన్య ప్రజలకేమో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా హియరింగ్ కూడా రాదు వాళ్ళకి. ఈ 5 స్టార్ లాయర్లు గంటకి 50 లక్షలు ఛార్జ్ చేస్తున్న లాయర్లు వీళ్ళందరూ. వాళ్ళు తీసుకొచ్చడం ఏముందంటే కేసు వాళ్ళు దారి తప్పిస్తారు ఎక్కడైనా, దాన్ని స్టే తీసుకొచ్చి ఆ కేసు నడుస్తూనే ఉంటుంది 10 సంవత్సరాల దాకా. మీకు ఒక కేసు చెప్పాలంటే కేరళలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆయన దానికన్నా ముందు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉన్నప్పుడు 10-15 సంవత్సరాల ముందు ఎస్ఎన్సీ లావినిన్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ కంపెనీ నుంచి లంచాలు తీసుకోవాలని కంపెనీ అడ్మిట్ చేశారు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో రాసి పెట్టారు, మేము లంచం ఇచ్చాం, ఇన్ని డబ్బులు ఇంత లక్షలు అని చెప్పేసి. ఆ కేసు 58 సార్లు దాన్ని హియరింగ్ సుప్రీంకోర్టులో వాయిదా పడ్డది. తారీఖు పెద్ద 58 టైమ్స్. ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ కాదు, దానికన్నా ముందు 5-6 ముందు ఉన్న చీఫ్ జస్టిస్ కూడా టేకప్ చేయలేదు కేసు. ఎందుకు? ఎందుకంటే జ్యుడిషియరీ ఆల్సో హెస్ బీన్ కాంప్రమైజ్డ్ దీంట్లో. సో ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం పొలిటికల్ వెండెటా అది ఇదని చెప్తారు, కానీ పొలిటికల్ వెండెటా ఉండాలని ఏం లేదు కదా.
పొలిటికల్ వెంటనే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే ఏం చెప్పారు సుప్రీంకోర్టు, సిబిఐ ఈజ్ లైక్ ఎ కేజ్డ్ ప్యారెట్ అని చెప్పారు. దాన్ని మీరు ఒక దాంట్లో ఉంచుకొని మీరు కావాలన్నప్పుడు ఇడిసేస్తారు, కావాలన్నప్పుడు పిలిపించుకుంటారు. అది ఏ పొలిటికల్ పార్టీ అయినా డెఫినెట్గా వాళ్ళ ఒపోనెంట్స్ని వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. కానీ మీకు కోర్టు ఉంది కదా, మీ దగ్గర 5 స్టార్ లాయర్స్ ఉన్నారు కదా, మీరు వాళ్ళతో ఎందుకు చేయించుకోవట్లేదు ఇట్లాంటి పనులని? వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిఫెండ్ చేస్తున్నారు కోర్టులో. ఆ కోర్టు నుంచి అది నడుస్తూనే ఉంటుంది, తారీఖు పే తారీఖు నడుస్తూనే ఉంటుంది. అది ఈ పర్టికులర్ కేసులో కూడా ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఇంటర్గేషన్ తర్వాత తెలిసిపోతుంది. మీకు ఫస్ట్ సమ్మన్స్ రాగానే మీరు వెళ్ళిపోవాలండి, మీరు అరెస్ట్ కూడా చేయకపోతుండే వాళ్ళు. కానీ మీరు కంటిన్యూస్గా అవాయిడ్ చేస్తున్నప్పుడు ఎవడని అంటాడు, స్కూల్ పిల్లలని అని అంటాడు, అరే వీడు కావాలని చేస్తున్నాడు, వీడి దగ్గర ఏదో ఉంది ఎవిడెన్స్, వీడి భయపడుతున్నాడు, దానికోసం వాళ్ళ ముందు వెళ్ళట్లేదు అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ కామన్ సెన్స్ అది మనీష్ సిసోడియా ట్రై చేశాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అట్లనే తిరుగుతున్నాడు. సమన్స్ మీద సమన్స్ వస్తే రావట్లేదు, సింపతిగా రావండి, నన్ను అరెస్ట్ చేస్తారు, పులి వచ్చింది చెప్పిన కేసు అయిపోయింది. లాస్ట్ పులి వచ్చినప్పుడు ఎవడు ఉంటాడు? విచారణకు రాకపోవడం అనేది ఎలా తీసుకుంటారు సార్? యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము రాంబో అని ఇప్పటికే 1-2 సార్లు చెప్పినట్టున్నారు కేజ్రీవాల్. దానికి ఏమైనా యాక్షన్ ఏమి ఉండదా? అదే అంటున్నాను. సో మీరు 1 సారి 2 సార్లు 3 సార్లు వెయిట్ చేస్తారు. తర్వాత జడ్జి ముందు ఇంకా వెళ్ళలేదు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెవెల్లోనే ఉంది. ఇది వాళ్ళు 3, 4, 5 సార్లు వెయిట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి పట్టుకుంటారు, ఇక వేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే పిలిస్తే రాకపోతే మమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని చైర్ టేబుల్ వేసుకొని కూర్చోబెట్టి ప్రశ్నలు అడగాల్సిందే. అది ముందే మీరు ఆన్సర్ చేస్తే అయిపోతుంది కదా, ఆ పొలిటికల్ సింపతి క్రియేట్ చేయడానికి. కానీ జార్ఖండ్లో ఏమైందంటే ఆయన అనుకున్నాడు, ఆయన సతీమణిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నారు, అది జరగలేదు. అక్కడ ఒక పెద్ద గొడవ ఉంది. అది కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఈయన చాలా ఆయన ఇమేజ్తో మా ఇమేజ్ కూడా దెబ్బతిన్నది, వీళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు అక్కడ. అది ఇంకో పక్క ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇవాళ రికార్డింగ్ నడుస్తున్నప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే దాని నుంచి ఇంకా ముందుకెళ్ళి వీళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారంట, తెలంగాణ తీసుకెళ్ళిపోతారంట, అక్కడ ఉంచుకుంటారంట. వీళ్ళని చూడాల్సింది మనం. అంటే మళ్ళీ రిజార్ట్ పాలిటిక్స్ మొదలవుతుంది. తమిళనాడులో చూసాం మనం, కర్ణాటకలో చూసాం మనం, రాజస్థాన్లో చూసాం మనం, ఇది ఇప్పుడు జార్ఖండ్లో కూడా జరగబోతుంది. కానీ బహుశా నా అంచనా ప్రకారం బీజేపీ ఈసారి దాంట్లో దీంట్లో పుల్లలు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీహార్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇంకెందుకు ఇది తీసుకొని ఇంకో గొడవ ఎందుకు అని చెప్పేసి ఇడిచేస్తారు. మ్యాక్స్ ఏం చేస్తారంటే అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో పెట్టేస్తారు, అంటే డిజాల్వ్ చేయరు. గవర్నర్ ఏమంటారు, ఇది ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఈ వచ్చిన గవర్నమెంట్ కూడా ఉంటుందో లేదో తెలియదు అని చెప్పి సస్పెండెడ్ యానిమేషన్లో 6 నెలలకు పెట్టేస్తారు. అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే ప్రెసిడెంట్ రూల్ లాగా. అది వచ్చే ఎలక్షన్ దాకా ఉంటుంది. వచ్చే ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎనీవే గవర్నమెంట్ పడిపోతుంది. దాని తర్వాత కొత్త ఎలక్షన్ పెడతారు వాళ్ళు. సో జార్ఖండ్ జరగబోయేది నా పొలిటికల్ ఒక థాట్ ప్రాసెస్ ప్రకారం ఇదే జరగబోతుంది అంచనా. సో జరుగుతుందా లేదా అనేది అది మనం చూడాలి. అది మీరు చెప్పినట్లు మన రికార్డింగ్ లైవ్గా శనివారం రోజు పొద్దున్న 8 గంటలు వచ్చేదాకా అప్పుడు రావచ్చు ఏదైనా అప్పుడు డెఫినెట్గా. ఇకపోతే మద్రాస్ హైకోర్టు తీర్పు సురేష్ గారు హిందువులందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం. శ్రీమతి గారు ఆవిడ తీర్పు ఇవ్వడం జరిగింది. అన్య మతస్థులు ఎవరు కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లోకి ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పి చాలా గట్టిగా తీర్పునివ్వడం జరిగింది. ఎలా చూడొచ్చు మనం ఈ స్టేట్మెంట్ని? అది ఏమిటంటే ఇది ఒక లార్డ్ మురుగన్ టెంపుల్ యాక్చువల్లీ. దాని లోకల్గా దండాయుధపాణి స్వామి పళనిలో దండిగుళ్ళు. పళని అంటే చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ కొండ మీద. నాకైతే చిన్నప్పుడు గుండు కొట్టించింది అక్కడే, మా ఫాదర్ తీసుకెళ్ళి తిరుమలలో చేస్తుంటే అప్పుడు తల్ని కూడా ఇస్ వెరీ ఫేమస్ ఫర్ దాట్. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆయన పెటిషనర్ ఆయన అక్కడ ఒక షాప్ నడిపిస్తాడు పళనిలో టెంపుల్ దగ్గర. ఆయన ఏమంటాడు, కొంచెం నాన్ హిందూస్ అక్కడ వచ్చి టెంపుల్ వాళ్ళతోని గొడవ చేసుకున్నారు, టెంపుల్ అథారిటీస్తో. అది వాళ్ళ కొన్ని బుక్కులు, వాళ్ళ రిలీజియస్ బుక్స్ అని తీసుకెళ్ళి లోపల వెళ్ళి మేము ప్రేయర్ చేసుకుంటా అని చెప్పారంట గుడి లోపల. అప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ నడిచింది, అది మళ్ళీ పెద్ద గొడవ అయింది, పోలీసు వాళ్ళు వచ్చారు, అంతా వచ్చింది. దాని మీద పెటిషన్ వేశారు సెంథిల్ కుమార్. ఆయన పెటిషన్ వేసిన దానికి ఏమన్నారంటే, ఇది ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఇది పిక్నిక్ స్పాట్ కాదు. అది జడ్జి చెప్పారు, అది దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్ నాట్ పిక్నిక్ స్పాట్. అది కరెక్టే. గుడి అంటే ఏంటి? ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఈ జడ్జ్మెంట్లో కూడా వాళ్ళని వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఇప్పుడు తిరుమల చూడండి, తిరుమలలో టెక్నికలీ నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్. సైన్ చేయాలి. జగన్ గారు వెళ్తే సైన్ చేస్తారు. అంటే ఐ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం అని అట్లాంటి ఏదో వర్డ్ యూజ్ చేసి సైన్ చేస్తారు. హిందూ కాదు నేను, కానీ ఐ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం.
వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళి. ఇప్పుడు ఈ దాంట్లో కూడా ఈ పర్టికులర్ టెంపుల్కి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఏంటంటే కొడిమరం అంటారు, అంటే మన దాంట్లో ధ్వజస్తంభం అంటారు. కొన్ని టెంపుల్స్ ధ్వజస్తంభం టెంపుల్ లోపల ఉంటుంది, గురువాయూర్ లాంటి టెంపుల్ ధ్వజస్తంభం టెంపుల్ బయట ఉంటుంది. ఓకే, సో ధ్వజస్తంభాలు కొన్ని టెంపుల్స్ రెండు ధ్వజస్తంభాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన అనంత పద్మనాభ స్వామి గుడి ట్రివాండ్రంలో అక్కడ 2 ఉన్నాయి ధ్వజస్తంభాలు. ఎందుకంటే విష్ణువుకి ఒక ధ్వజస్తంభం పెట్టారు, దాని తర్వాత లార్డ్ కృష్ణని ద్వారకా నుంచి తీసుకొచ్చిన చాలా పాత హిస్టరీ దాన్ని. అప్పుడు కృష్ణ ఇస్ ఆల్సో సీనియర్, విష్ణు ఇస్ దర్, కృష్ణ ఇస్ ఆల్సో దేర్, కానీ కృష్ణ కూడా మనం ఇంకో ధ్వజస్తంభం పెట్టాల్సి ఉంది. సో ధ్వజస్తంభం దాకా వచ్చేటప్పుడు మీరు టెంపుల్ లోపల వచ్చేసారు కదా ఆల్రెడీ. గురువాయూర్ అనొచ్చు మీరు బయట, ఇప్పుడు కేజే యేసుదాస్ ఉన్నారు, గురువాయూర్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్. కేరళలో చాలా టెంపుల్స్లో నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్. కానీ మీరు తెలియని మనిషి లోపలికి వెళ్ళొచ్చు, ఎట్లా తెలుస్తుంది ఇది హిందూనా ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తిస్తారు అనేది కష్టం. ఆయన టోపీ గీపీఎస్కి వస్తే మళ్ళీ చెప్పొచ్చు, ప్రముఖుల్ని గుర్తించవచ్చు. యేసుదాస్ అదే నడుస్తుంది. యేసుదాస్ ఎన్నో పాటలు పాడాడు గురువాయూర్ పని కోసం, ఆయన పాపం బయట నిలబడి పాట పాడతాడు, లోపలికి వెళ్ళాడు, తెలిసిపోతుంది ఇది యేసుదాస్ అని చెప్పేసి. కానీ శబరిమలలో వెళ్ళొచ్చు, శబరిమలలో అందరు వెళ్తారు, ఏ రిలీజన్కి రెస్ట్రిక్షన్ లేదు అక్కడ. కానీ ఒక పిక్నిక్ స్పాట్ కాదు గుడి అంటే, ఇట్స్ సీక్రెట్ స్పాట్. అది మీరు ఒక ప్రేయర్ కోసం, ఒక కమ్యూనిటీ అంటే ఒక రిలీజన్ కోసం పెట్టారు. మీరు అక్కడ వెళ్ళి మనం చూస్తున్నాం మన శ్రీశైలం వైపు కానివ్వండి, తిరుమలలో కూడా అక్కడ కూడా పక్కన కన్వర్షన్ నడుస్తుంది, కొన్ని చర్చిలు వచ్చేసినాయని చెప్పి చాలా మటుకు అలిగేషన్స్ వస్తున్నాయి అనమాట. కొన్ని అఫీషియల్స్ కూడా క్రిస్టియన్ అఫీషియల్స్ని పోస్ట్ చేస్తారని చెప్పి గొడవ జరిగింది దాని మీద. ఎందుకంటే రూల్ ఉంది అక్కడ, మీకు నచ్చుతుందో లేదా అనేది ఇంకో మాట. రూల్ ఏంటంటే నాన్ హిందూస్ కెనాట్ బి అపాయింటెడ్, సింపుల్. ఈవెన్ కేరళలో కూడా ఉన్న గుడికి అక్కడ కూడా చాలా క్లియర్. ఈవెన్ కేరళ అసెంబ్లీలో ఉన్న దాంట్లో ఓటింగ్ రెజల్యూషన్ ఆన్ టెంపుల్స్, ఏదైనా ఓటింగ్ రెజల్యూషన్ గుడిల మీద వస్తే ఓన్లీ హిందూ ఎమ్మెల్యేస్ కెన్ ఓట్. కేరళ లాంటి దాంట్లో చాలా మటుకు ముస్లిం అండ్ క్రిస్టియన్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎందుకంటే హిందూ పాపులేషన్ తక్కువ అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో ఆ బిల్స్ ఓట్ చేసేది ఓన్లీ హిందూస్. సో అట్లాంటి ప్రొవిజన్ కూడా ఉంది కొన్ని స్టేట్స్లో. కానీ ఇదే ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఈజ్ వెల్కమ్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. మీరు ఎట్లా గుర్తుపెడతారు, మీరు ఎట్లా తెలుస్తుంది మీకు, ఎలాగ ఐడెంటిఫై చేస్తారు మీరు? ఎవడో చేతిలో ఒక బుక్, వాళ్ళ బుక్ తీసుకొచ్చి లోపలికి వెళ్తుంది, లేకుంటే క్రాస్ లేకుంటే ఇంకేమైనా సైన్ చేసుకుని లోపలికి, అవన్నీ చెక్ చేయలేరు కదా. ఇంత రష్. మీరు ఆలోచించి తిరుమల లాంటి ప్లేస్లో ఎంతోమంది మిగతా రిలీజన్ వాళ్ళు ఇస్తుంటారు, పోతున్నారు, వాళ్ళకి తెలియదు. మనకి వాళ్ళ పర్టికులర్ డ్రెస్ వేసుకొని లేకుంటే పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ వేసుకొని తెలిసిపోతుంది. సో ఇన్ అ వే దిస్ ఇస్ గుడ్, దీంట్లో డౌట్ ఏం లేదు. కానీ దీస్ పర్టికులర్ ఆర్డర్ తమిళనాడు గవర్నమెంట్ ఏమన్నా తమిళనాడుకి పళని గుడికి ఒక్కటే రెస్ట్రిక్ట్ చేద్దామంటే కాదు, ఈ ఆర్డర్ అన్ని టెంపుల్స్కి అప్లికబుల్ అని చెప్పారు. అంటే బోర్డు పెట్టాలని, అది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అని ఇంకో మాట అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడు ఈ సెక్యులరిజం గురించి మాట్లాడుతుంటాం. సెక్యులరిజం అంటే ఏంటంటే అది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో అక్కడ బ్రిటన్లో జరిగిన గొడవ. అది చర్చ్ ఆఫ్ ఇప్పుడు కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు ఇంగ్లాండ్లో. హౌస్ ఆఫ్ లార్డ్స్లో నామినేట్ చేస్తున్న వాళ్ళందరూ బిషప్ని నామినేట్ చేస్తారు. బిషప్ కార్డినల్స్ వెళ్ళి కూర్చుంటారు ఎంపీస్గా. మన దగ్గర 2 స్వామీలు పంపించండి మీరు రాజ్యసభకి, ఏం గొడవ జరగబోతుంది ఇక్కడ. సో అక్కడ ఆల్మోస్ట్ అనుకుంటే బహుశా 20 or 25% వాళ్ళు మొత్తం రిలీజియస్ క్యారెక్టర్ ఉంటుంది హౌస్ ఆఫ్ లార్డ్స్కి. వాళ్ళు పుల్లలు పెట్టడం మొదలుపెట్టారు గవర్నమెంట్ దాంట్లో. అప్పుడు గవర్నమెంట్, అక్కడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే, సారీ మీరు స్టేట్ మా దాంట్లో వచ్చి పుల్లలు పెట్టకండి, మేము మీ దాంట్లో వచ్చి ఏం చేయము, సపరేట్, వీ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. దాన్ని సెక్యులరిజం అని డిఫైన్ చేస్తారు. కానీ మన దగ్గర సెక్యులరిజం అంటే యాంటీ హిందూ. మీరు హిందువుల గురించి హిందువులు వ్యతిరేకంగా మాట్లాడితే యు ఆర్ సెక్యులర్. హిందువులు జై శ్రీరామ్ అంటే అది కమ్యూనల్. శశి తరూర్కి అపాలజైజ్ చేయాల్సి వచ్చిందండి, అపాలజైజ్ చేయలేదు అనుకోండి. కేరళలో జై సియారామ్ అని చెప్పి ప్రాణప్రతిష్ఠ రోజు ఒక ఫోటో వేసి ఆయన ఒక ట్వీట్ చేశాడు. దానికి ఆయన మీద పెద్ద ట్రోల్ అటాక్. ట్రోల్ కూడా కాదు, పొలిటికల్. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆయనతోని క్షమాపణ చెప్పించాలంట, జై సియారామ్ అని రాసిన దానికి. ఆలోచించండి మన దేశంలో. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో కూడా డెఫినెట్గా ఇది ఆల్రెడీ ఉంది, చాలా మటుకు స్టేట్స్లో ఉన్నారు ఇది. ఈ సేమ్ థింగ్, ఎందుకంటే బిరదేశ్వర టెంపుల్ తీసుకుంది, జడ్జి చెప్పారు, ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో చెప్పారు. ఇట్ ఇస్ బిరదేశ్వర టెంపుల్, తంజావూరులో పెద్ద కోయిల్, చాలా పెద్ద బ్యూటిఫుల్ టెంపుల్ అది. అక్కడ పిక్నిక్ స్పాట్గా యూజ్ చేసుకుంటారు చాలామంది. అక్కడ వచ్చి లంచ్ చేసుకుంటారు, అక్కడ వచ్చి పార్టీ తింటారు, అక్కడ అన్నీ చేస్తారు. నాన్ వెజ్ అని చెప్పలేం కానీ అక్కడ వచ్చి మొత్తం చేసుకుంటారు. సో ఇట్లాంటి దాంట్లో ఇంకోటి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో కూడా మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్ ఉంది మదురైలో. అక్కడ ఒక రిలీజియన్ వాళ్ళ స్క్రిప్చర్ తీసుకొని లోపలికి వెళ్ళారంట. మేము అక్కడ వెళ్ళి మా ప్రార్థనలు చేసుకుందామని చెప్పేసి. అక్కడ ఎలా చేసుకుంటారు?
మీకు ఎన్నో చోట్ల ఉంది కదండి, మీ స్పాట్స్ ఉన్నాయి, మీరు అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు వస్తున్నారు మీరు అంటే ఈ కేరళలో కూడా ఎందుకు ఇది వచ్చిందని చెప్పి నేను కొంచెం స్వామిలు అక్కడ ఉన్న లోకల్ రిలీజియస్ లీడర్స్ దగ్గర అడిగాను, చాలా సీనియర్ వాళ్ళు ఏమన్నారంటే ఈ టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు గొడవ ఉన్నప్పుడు ఈ టెంపుల్ లోపల వచ్చి హిందూస్ని కన్వర్ట్ చేయకూడదు అని చెప్పేసి నాన్ హిందూస్ని ప్రొహిబిట్ చేశాం. అది ఇంకా కంటిన్యూ అవుతుంది, అది కరెక్టా కాదా అనేది ఇంకో క్వశ్చన్. అది ఈ లాజిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసిన లాజిక్ ప్రకారం ఎవడో వెళ్తున్నాడు లోపల మనకు తెలియదు. కొన్ని పెళ్ళిళ్ళు గుడి లోపల నడుస్తుంది, వీడియో కెమెరా వాడు క్రిస్టియన్ ముస్లిం ఉండొచ్చు, కానీ వాడిని ఎవడు గుర్తుపెడతాడు, ఎవరు గుర్తుపట్టలేడు వాడిని. వాడు వెళ్ళి మొత్తం పెళ్లి ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ఇట్లాంటి పరిస్థితి నడుస్తుంది. కానీ ఇది ఎందుకు వచ్చిందంటే బేసిక్లీ టు ప్రివెంట్ కన్వర్జన్. ఇప్పుడు చూస్తున్నాం మన దగ్గర ఉన్న కన్వర్షన్ అంతా బాటమ్ అప్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అంతా బాటమ్ అప్ కన్వర్షన్. అంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, పువర్ చాలా పేదోళ్ళని తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎంటైజ్ చేసి వాళ్ళకి హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అన్ని ఫ్రీ ఇచ్చి వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. కేరళలో జరిగిన 17th 18th century కన్వర్షన్ టాప్ డౌన్ ఉండే. నంబూద్రి క్యాస్ట్ అంటే ప్రీస్ట్, టెంపుల్లో ఉన్న పూజారుల్ని ఫస్ట్ కన్వర్ట్ చేశారు. అక్కడి నుంచి చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి కన్వర్ట్ చేయడం. యూరోపియన్స్, అప్పుడు వచ్చిన స్పానిష్ కానీ పోర్చుగీస్ కానీ బ్రిటిష్ వచ్చే ముందు జరిగింది అంత. సో క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్ అంటారు, కరెక్ట్ అది. కానీ ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఈ 3 గుడుల గురించి చెప్పారు. ఒకటి బృహదేశ్వర టెంపుల్, ఒకటి మధురై టెంపుల్, ఇంకోటి పళని టెంపుల్. సో ఇన్స్టెన్సెస్ చెప్పి కరెక్ట్గా ఇట్లా జరిగింది, ఏదో హవాలా మాట్లాడతలేదు, జరిగిన దాని ప్రకారం జడ్జ్ ఏమన్నారంటే వీ షుడ్ పుట్ బోర్డ్స్, ఇంప్లిమెంటేషన్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. తర్వాత విషయం దానికి డిఎంకే సర్కారు ఎలాగో మరి వాళ్ళ నరనరాల్లో డిఎన్ఏలో ఉంటుంది కదా హిందూ వ్యతిరేకత అనేది. లేకపోతే కేరళ రాష్ట్రం సురేష్ గారు ఎప్పుడో 2 ఏళ్ల కింద జరిగినటువంటి ఒక హత్య, ఒక ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్ హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి 15 మంది పిఎఫ్ఐ వ్యక్తులు వృత్తి చేయాలని చెప్పి తాజాగా తీర్పు ఇవ్వడం ఏంటి, దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ తీర్పు మన దగ్గర ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన వ్యూవర్స్కి కేరళలో జరిగిన హత్యల గురించి ఇట్లాంటి ఒక న్యూస్ వస్తేనే తెలుస్తుంది. కానీ ఇది అక్కడ చాలా కామన్, ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపడం. ఇది చాలా 60s నుంచి స్టార్ట్ అయింది నార్దర్న్ కేరళలో, తలశ్శేరి అంటారు, తలశ్శేరి నుంచి మొదలైంది ఇదంతా. అక్కడ రెగ్యులర్ హత్యలు చేయడం అక్కడ కామన్ అయిపోయింది చాలా మటుకు. చాలామంది ఆర్ఎస్ఎస్, అప్పుడున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్వయం సేవకులు కూడా చంపారు వీళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు. వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్తారు ఒక ఫుట్బాల్ స్కోర్ లాగా 2-all 3-2 అట్లా ఉంటుంది స్కోరు. దాని తర్వాత ఒక 15-20 సంవత్సరాల ముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇద్దరు కూర్చొని అక్రాస్ ద టేబుల్ డిసైడ్ చేసుకున్నారు, మీరు మమ్మల్ని చంపకండి, మేము మిమ్మల్ని చంపాం, పీస్కి వచ్చేద్దామని చెప్పేసి. అది ఇంకా నడుస్తుంది. అది ఇప్పుడు వాళ్ళ నడిమిట్లో గొడవ ఎక్కువ లేదు. ఇప్పుడు వచ్చే ఈ పర్టికులర్ డెత్ సెంటెన్స్ వచ్చింది రంజిత్ శ్రీనివాసన్ కేసులో పిఎఫ్ఐ వాళ్ళు చేశారు. ఇదే పిఎఫ్ఐ మీకు గుర్తుంటుంది, ప్రొఫెసర్ జోసెఫ్ ఆయన చెయ్యి కట్ చేసేసారు. మొహమ్మద్ గురించి ఒక డైలాగ్ చెప్పారని చెప్పేసి, ఏది క్వశ్చన్ పేపర్, కాలేజీలో తయారు చేసిన క్వశ్చన్ పేపర్ వాళ్ళ దగ్గర ఉన్న బుక్ నుంచి, టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుని ఒక ఇన్స్టెన్స్ తీసి చెప్పిన దానికి ఆయన పిఎఫ్ఐ వాళ్ళు చేశారు. దాంట్లో మెయిన్ అక్యూస్ని ఇప్పుడు పట్టుకున్నారు 2 వారాల ముందు. వాడు ఇన్ని సంవత్సరాలు 10-12 సంవత్సరాల నుంచి కనిపించకుండా కేరళలోనే ఒక స్పాట్లో ఉన్నాడు, పేరు మార్చుకొని ఇంకో ఆధార్ కార్డు తీసుకొని ఆ మనిషిని పట్టుకున్నారు. సో ఈ కేసులో కూడా ఏం జరిగిందంటే ఇంకొక పిఎఫ్ఐ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపారని చెప్పి వీళ్ళకి గొడవ. వీళ్ళు ఫస్ట్ ఒక లిస్టు తయారు చేసుకున్నారు, ఎవరెవరు బీజేపీ వాళ్ళు, ఎవరెవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళని చంపాలని చెప్పేసి. చాలా కామన్ కేరళలో లిస్ట్. ఇది ఫస్ట్ లిస్ట్ ప్రొవైడ్ చేసిన పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఈ హిట్ లిస్ట్లో ఉన్న ఎవరు సీనియర్ లీడర్ ఎవరెవరు అని చెప్పి పిఎఫ్ఐకి లిస్ట్ ఇచ్చింది పోలీసు వాళ్ళు, కేరళ పోలీసు. అంటే అంత కాంప్రమైజ్ అయిపోయారు పోలీసు వాళ్ళు అక్కడ. ఆ లిస్ట్ని తీసుకొని వీళ్ళు ఎవరిని చంపదాం అంటే రంజిత్ శ్రీనివాసన్, కొంచెం హై ప్రొఫైల్ లాయర్, ఆయన ఓబీసీ మోర్చా, కొంచెం సీనియారిటీ ఉంది ఆయనకి, ఆయన చంపుదాం, సెక్రటరీ ఉండే ఆయన బీజేపీ. ఆయన ఇంటికి 2-3 సార్లు రెక్కీ చేస్తారు. రెక్కీ అంటే ఇంగ్లీష్లో అంటే మీరు వెళ్ళి చుట్టూ మొత్తం చూస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఆయన హ్యాబిట్ ఏంటి, ఎన్ని గంటలకు లేస్తాడు, ఎన్ని గంటలకు బయటకు వస్తాడు, ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, ఎన్ని గంటలకు రిటర్న్ వస్తాడు, అక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవరైనా కలుస్తాడు, కోర్టుకి ఎప్పుడు వెళ్తాడు, మొత్తం చూసుకున్నారు. ఒక ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారం ఒకరోజు పొద్దున ఫస్ట్ వచ్చారు, వాళ్ళకి ఆ ప్లాన్ సక్సీడ్ కాలేదు. ఆ రోజు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి 15 మంది వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చారు కేరళలో. అది ఆలప్పుడ అని సదర్న్ కేరళలో, ఆలపి డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఆలప్పుడ అంటారు దాన్ని. ఆలప్పుడలో వీళ్ళ ఇంటికి వచ్చి 8 మంది ఇంటి లోపలికి వెళ్ళారు. ఇది చాలా డీటెయిల్డ్గా మొన్న జనం టీవీ ఒక డిబేట్లో ఈ జడ్జ్మెంట్ వచ్చిన రోజు 3 రోజుల ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిస్క్రైబ్ చేశాడు ఎట్లా చంపాడని చెప్పేసి, ఎట్లా చంపారు ఆయన అని చెప్పి. 46 సార్లు కత్తితో కొట్టి, స్వోర్డ్, కత్తులు, హ్యామర్
ఆయన కన్ను కూడా బయటకు వచ్చేసిందంట. దానికోసం ఈ డెత్ సెంటెన్స్. అంత దారుణంగా చంపారు. ఒక్కొక్కరు ఈ వచ్చిన 15 మంది అందరూ వచ్చి కొట్టారు ఆయన్ని. అది కూడా వాళ్ళ అమ్మగారు ముందు, వాళ్ళ చిన్న పాప నిలబడుతున్నప్పుడు, వాళ్ళ వైఫ్, వాళ్ళందరి ఇంట్లో ఉన్న వాళ్ళ ముందు చంపారు. వాళ్ళ అమ్మగారు అయితే కాలు పట్టుకున్నారు వీళ్ళది, మా కొడుకుని ఇడ్చేసి అని చెప్పి. కాదు, కొట్టి 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 ముక్కలు చేసేసారు. వ్యక్తిగతంగా అతని మీద ఏమైనా గ్రడ్జ్ ఉందా, లేకపోతే ఓవరాల్ ఆర్ఎస్ఎస్ మీద ఉన్న, బీజేపీ మీద ఉన్న కోపం, అక్కడ ఉన్న పిఎఫ్ఐకి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని ఇప్పుడు బ్యాన్ చేసేసారు. ఎందుకంటే ఇక్కడున్న మన దగ్గర ఉన్న ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి, మన దగ్గర చాలా పీస్ఫుల్ ఇక్కడ, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్. ఓల్డ్ సిటీలో ఉన్న కొన్ని గొడవలు ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, కానీ ఇది ఇక్కడ ఉన్న ఎంఐఎం వాళ్ళకి ఇంత దమ్ము లేదు చేయడానికి. కానీ అక్కడ ఎట్లా అంటే కాఫీర్లు, మీరు మిమ్మల్ని చంపాల్సిందని ఒక ఇస్లామిక్ థియాలజీ ఉంది వాళ్ళకి. కాఫీర్లు, నాన్ ఇస్లామిస్ట్ కాఫీర్స్, వాళ్ళని చంపాలని వాళ్ళ పుస్తకంలో ఉంది, చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళంటే మా తప్పేం లేదు, మాకు చెప్పింది మేము చేస్తున్నాం. ఈ పొలిటికల్ రైవల్రీ, అది కూడా మొన్న కోర్టులో ఇంత ఉరిశిక్ష ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి నవ్వుకుంటా స్మైల్స్ ఇచ్చేసి విక్టరీ ఫ్లాష్ చేస్తున్నారు వీళ్ళు. ఆలోచించండి, వాళ్ళ ధైర్యం. మాకేమీ కాదని ఒక ధైర్యం ఉంది. అది కావచ్చు డెఫినెట్. సుప్రీంకోర్టుకి వెళ్తే డెఫినెట్ ఈ డెత్ సెంటెన్స్ లైఫ్ ఇంప్రిమెంట్ చేసి పడేస్తారు. సుప్రీంకోర్టులో ఉన్నారు కదా, మన రెడీగా ఉన్నారు జడ్జిలు అందరూ చేయడానికి, రెడీగా కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఇదే కదా. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడైతే డిస్ట్రిక్ట్ లెవెల్ అయింది ఇది, అది కూడా మహిళా జడ్జి ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది, జస్టిస్ శ్రీదేవి. దీని తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టులో అక్కడ 15లో 10 మందికి ఉరిశిక్ష, 5 మంది ఫ్రీ అంటారు. మళ్ళీ దాని తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళగానే అందరు ఫ్రీ, లైఫ్ ఇంప్రిజ్మెంట్ అంటారు. 14 సంవత్సరాల తర్వాత వాడు బయటకు వచ్చేస్తాడు. ఈ రివెంజ్ కిల్లింగ్స్లో చాలా మటుకు జరిగింది. ఈవెన్ పాలక్కాడ్లో ఒక బీజేపీ పాప సెకండ్ హ్యాండ్ స్కూటర్లు అమ్ముతున్న ఆయన్ని కూడా ఎట్లని చంపాడు, ఆయన షాప్లో చంపేసాడు. ఆలోచించండి, ఒక మనిషిని చంపడం అనేది ఏదో ఒక చికెన్ కొడుతున్నట్లనో లేకుంటే మేకను కొడుతున్నట్టు కొట్టారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ రిలీజన్ అది, వైలెన్స్ అనేది వాళ్ళ రిలీజన్లో ఉంది. అది మన ఐసిస్లో చూసాం. అప్పుడు ఐసిస్ వాళ్ళు ఎట్లా కొట్టారు, మనుషులను ఎట్లా చంపారు, ఎట్లా తగలబెట్టారు అనేది. అదే పరిస్థితి కేరళలో ఉంది. ఇన్ అనదర్ 30 years ముస్లిమ్స్ విల్ బి మెజారిటీ ఇన్ కేరళ. దాని తర్వాత వాళ్ళు ఓపెన్గా చెప్పారు, 2047 డాక్యుమెంట్ పిఎఫ్ఐది బీహార్లో పట్టుకుని దాంట్లో చూస్తాం, ఇస్లామిక్ రిపబ్లిక్ ఎస్టాబ్లిష్ చేస్తాం మేము, స్టార్టింగ్ విత్ కేరళ. ఇప్పుడు హిందూ పాపులేషన్ 44%, అది కూడా డివైడ్ అయిపోయారు మొత్తం, అక్కడికి ఇక్కడికి బీసీలు, అది ఎస్సీ ఎస్టీలు అని చెప్పేసి. కొంతమంది కమ్యూనిస్ట్ కోట్ చేస్తారు, కొంతమంది కాంగ్రెస్ చేస్తారు, కొంతమంది బీజేపీ చేస్తారు. కానీ ముస్లిం వాళ్ళు ముస్లిమ్స్కే ఇస్తారు ఓట్లు, ఇంకెవరికి. క్రిస్టియన్ వాళ్ళు క్రిస్టియన్ గ్రూప్స్కే ఇస్తారు ఓట్లు. కానీ హిందువులు డివైడెడ్గా ఉన్నారు. అది బ్రిటిష్ రూల్ నుంచి అది వస్తుంది, చూస్తున్నాం. డివైడ్ అండ్ రూల్ పాలసీ అది అదే నడుస్తుంది ఇప్పుడు. దట్ ఈస్ అన్ఫార్చునేట్. యాక్చువల్ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మరి ఆ యూనిటీ ఎప్పుడు వస్తుందో రాదు. యూనిటీ రాదు రాజుగారు, అది చాలా కష్టం. ఎందుకంటే ఒక 10 మంది హిందువులు కూర్చుంటే దాంట్లో 9 గ్రూపులు అయిపోతుంది. అది చూస్తుంటాం, కులం పేరుతో, జాతి పేరుతో, వాళ్ళు సబ్ క్యాస్ట్ ఎంత చదువుకున్నాడు కానీ వాడు యూఎస్కి వెళ్తే కూడా ఒక టానా ఉన్నాయి, ఇప్పుడు 5 టానాలు 6 టానాలు అయిపోయినాయి. అక్కడ అవతల సైడ్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, కానీ అదర్ కమ్యూనిటీస్లో కూడా షియాలని సున్నీలని వర్గాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అవసరమైనప్పుడు మాత్రం అందరూ ఒక యునైటెడ్గా నిలబడడం అనేది జరుగుతుంది. బట్ హిందూస్లో అలా జరగటం లేదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్. దానికోసం చాలామంది మన ఓల్డ్ సిటీకి వెళ్తే ఒక యాక్సిడెంట్ అయితే మీరు చూస్తారు, సడన్గా వాళ్ళందరూ వచ్చేస్తారు గ్రూప్గా. తప్పు వాళ్ళదైనా కూడా. అది నాకు ఇది చెప్పింది ఒక ముస్లిం డ్రైవర్ చెప్పాడు నాకు, ఊబర్ డ్రైవర్. నన్ను ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే, ఓల్డ్ సిటీకి చెప్తే అని అన్నాడు, సార్ నేను అఫ్జల్గంజ్ దాకా వస్తాను, అక్కడ దాకా రానని చెప్పాడు. ఏంట్రా నీ ఏరియా కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా అక్కడ. నాయ సాబ్ ఇట్లా అవుతుంది సార్, నా కారు వెళ్ళి కొడితే నన్నే కొడతారు వాళ్ళు వచ్చి అందరు కలిసి. సో ఆ పరిస్థితి, వాళ్ళ యూనిటీని మెచ్చుకోవాలి. అది వాట్ ఎవర్ సెడ్ అంట, మన హిందువుల యూనిటీ లేదు. మన దగ్గర అంటే ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేసుకుంటాం, మనం క్రిటిసైజ్ చేస్తాం, వాడు వీడు బాగాలేడు, వీడు బాగాలేదు, రోడ్డు బాగాలేదు, కేసీఆర్ దొంగ, వీడు దొంగ, అందరు దొంగ అని చెప్పుకుంటారు. కానీ మీరు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు హిందువుల కోసం? మన ప్రాణప్రతిష్ఠ టైంలో చూసాం, ఆ యూనిటీ ఇప్పుడు దాకా కనిపించలేదు. ఫస్ట్ టైం కనిపిస్తుంది. నాకు కూడా ఇప్పుడు హోప్ ఉంది ఒకటి. ఇప్పుడు అది హిందూ రాష్ట్రం చేయాలని కాదు కదా, కానీ భారతదేశంకు ఉన్న మన కల్చర్ని డిఫెండ్ చేయలేకపోతున్నారు మన వాళ్ళు. ఎంతమంది పిల్లలు గుడికి వెళ్తారండి ఇప్పుడున్న పిల్లలు చెప్పండి? ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఒక మన 15 నుంచి 21 అని తీసుకుందాం ఏజ్ గ్రూప్, ఎంతమంది గుడికి వెళ్తారు? ఏదో ఒక పండుగ వచ్చిన రోజు గుడికి వెళ్తారు, లేకుంటే వాళ్ళ బర్త్డే ఏదో వస్తుందో ఆ రోజు గుడికి వెళ్తారు, కానీ వెళ్ళరు. ఇది ప్రాబ్లం. కానీ మిగతా రిలీజియన్స్ చూడండి, ఫ్రైడే రోజు ఆడ వెళ్తాడు కంపల్సరీగా, ఎక్కడ ఉన్నా కానీ. క్రిస్టియన్స్ సండే రోజు వెళ్తారు చర్చ్కి. దానికోసం ఇప్పుడు ఇదే ప్రాబ్లం అబ్రాడ్ ఉంది, యూకేలో, యూఎస్లో ఉంది. అక్కడ ఉన్న చర్చ్లన్నీ బంద్ అయిపోయినాయి. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, పబ్లు తయారైనాయి అక్కడ చర్చెస్ అని. ఎందుకు ఎవరు వెళ్ళట్లేదు.
ఫ్యాషనబుల్ కాదు కదా రిలీజియన్ అనేది. కానీ మన దేశంలో ఇది రంజిత్ శ్రీనివాసన్ కేసు ఇస్ అ వార్నింగ్ ఫర్ హిందూస్. ఇది ఆయన ఏదో రంజిత్ శ్రీనివాసన్ అక్కడ చనిపోయాడు వాళ్ళతో ఏంటంటే రేపు జ్యూస్కి చెప్పినట్ల రేపు ఈ వచ్చి మీ కడప మీద మీ డోర్ మీద వచ్చి కొట్టినప్పుడు మిమ్మల్ని థ్రెటన్ చేసిన అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా మీరు అనుకుంటాడు నాకేం పోయింది మా పక్కనోనికి అవుతుందని చెప్పి. మన దగ్గర ఏ రోజు మీకు జరుగుతుందో ఆ రోజు డెఫినెట్గా మీకు అప్పుడు మీరు ఒక రిగ్రెట్ చేస్తారు, ఇది నేను కూడా కొంచెం కేర్ఫుల్ ఉండాలండే. ఎందుకు అందరూ అనుకుంటారు నాకు హిందువులతో ఏం పడ్డదే వాడు గొడవ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ చేసుకుంటారు. కానీ ఈ థ్రెట్ ఇస్లామిక్ టెర్రరిజం అనే థ్రెట్ ఈస్ వెరీ వెరీ ఆమ్ని ప్రెసెంట్. దాంట్లో డౌట్ ఏం లేదు. నేను చెప్పింది మీరు చెప్పింది ఏం కాదు, ఈవెన్ ఎన్ఐఏ రిపోర్ట్ చూస్తే తెలిసిపోతుంది మీకు. ఇక ఇంకొక అంశం సార్ సురేష్ గారు, శంతను ఠాకూర్ కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ 7 రోజుల్లో సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చేస్తుంది మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడో అయింది, బట్ రూల్స్ ఇంకా నోటిఫై చేయలేదు. ఏంటి దీనికి ఉన్న అవరోధాలు ఏంటి? నిజంగా 7 రోజుల్లో సాధ్యం అవుతుందా? ఇన్ని రోజులు జరిగింది ఇప్పుడు, లేకపోతే ఆయన ఎలా చూడాలి శంతను ఠాకూర్ కామెంట్స్? ఇది 2014లో 2010లో మనకు తెలిసి ఈ రూల్ పాస్ అయింది. యాక్చువల్లీ అప్పుడు జరిగింది 10 నుంచి స్టార్ట్ అయింది దీనిది ఒక గొడవ. కానీ లాస్ట్లో 2020లో ఈ లా పాస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మనం 2024 వచ్చేస్తుంది, 4 సంవత్సరాలు అయింది. కానీ యాక్ట్ లా అయిపోయింది, కానీ దానికి రూల్స్ ఫార్ములేట్ చేయాలి. అంటే మీరేం చెప్పారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అది కాకుండా మన బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్, పార్సీ కమ్యూనిటీ వాళ్ళు 2014 ముందు అంటే డిసెంబర్ 31 2014 ముందు ఇండియాకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆటోమేటిక్గా మేము సిటిజన్షిప్ ఇస్తే. కానీ దాని రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఒకటి కోవిడ్ వచ్చింది, దానికన్నా ముందు ఈ ముస్లిం ఆర్గనైజేషన్ గొడవ వాళ్ళ ప్రొటెస్ట్ అదంతా. సో కొంచెం చల్లగొట్టడానికి గవర్నమెంట్ కూడా కొన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్లో దీన్ని రూల్స్ ఎనాక్ట్ చేయబోతున్నారు, చాలా క్లియర్. ఎందుకంటే ఈ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా ఎవరు డినై చేయలేదు. చూడండి, బీజేపీ వైపు నుంచో కాంగ్రెస్ వైపు నుంచో గవర్నమెంట్ వైపు నుంచో ఎవరు డినై చేయలేదు. లేదు అట్లేం లేదని చెప్పేసి. సో యాక్ట్ హ్యాస్ టు కమ్. ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా దారుణ పరిస్థితులు ఉంటారు. మీరు ఢిల్లీ, అవుటర్ ఢిల్లీకి వెళ్ళండి, టెంట్లో ఉంటారు రాజుగారు. 10 సంవత్సరాల నుంచి టెంట్లో ఉంటున్నారు పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు. రాజస్థాన్ వైపు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, డాక్టర్ ఉమేందర్ రత్నం అని చెప్పేసి, ఆయన నిమికేతన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తారు. ఇది వీళ్ళ కోసమే ఆయన అంటుంటాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు మన దగ్గర తెలుగు రాష్ట్రం నుంచి, ఆయన కూడా చేస్తాడు. అని పేరు నాకు గుర్తురావట్లేదు ఇప్పుడు. కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తారు. వాళ్ళు ఇట్లాంటి మైగ్రెంట్స్ కోసం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి బేసిక్ సదుపాయాలు, వాళ్ళకి బియ్యం ఉందా, వాళ్ళకి పప్పులు ఉన్నాయి, వాళ్ళకి గ్యాస్ ఉంది, ఏం లేదు వాళ్ళకి. సో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మమతా బెనర్జీ అంటుంది నేను ఇది ఇంప్లిమెంట్ చేయను. మీకు ఏం రైట్ అండి ఇంప్లిమెంట్ చేయడం? మీరు కాదు చేసేది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే రూల్ ఏంటంటే దీంట్లో ఆన్లైన్ ఒక ఫామ్ పెడుతున్నారు, ఆన్లైన్ లింక్ ఇస్తారు. ఆన్లైన్ లింక్లో వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అంతా అప్లోడ్ చేయాల్సింది. అంటే మీ పాస్పోర్టు, మీరు ఇండియాకి ఎంటర్ అయినప్పుడు వాడు పాకిస్తాన్ బార్డర్లో సీల్ కొట్టేసి ఉంటాడు, అది మీరు ఎంట్రీ పాయింట్, మీరు ఏ రోజు వచ్చాయని తెలుసుకోవడానికి. అది దాని తర్వాత అప్లికేషన్ యూనియన్ హోమ్ మినిస్ట్రీకి వస్తుంది. వాళ్ళు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి పంపిస్తారు. ఆ రాష్ట్రాల్లోనే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పంపిస్తారు. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అవుతారు. వాళ్ళు రెఫర్ చేసి చెక్ చేసి ఎస్ ఆన్ కరెక్టే వీళ్ళందరూ అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్పుడు వీళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. మీరు అడగొచ్చు అది వీళ్ళు ఎట్లా ఆపుతారని చెప్పేసి. జస్ట్ ఇప్పుడు కేరళ చీఫ్ మినిస్టర్ అంటాడు, స్టాలిన్ అంటున్నాడు, ఏమి పాస్పోర్ట్ ఇష్యూ చేయడము, సిటిజన్షిప్ ఇవ్వడము స్టేట్ గవర్నమెంట్ అథారిటీ కాదు, అది యూనియన్ గవర్నమెంట్ చేస్తారు. అది యూనియన్ గవర్నమెంట్కే పవర్ ఉంది. వీళ్ళు మ్యాక్సిమం చేయొచ్చు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు ఏం రిప్లై చేయకుండా అట్లా ఉంచుకోండి అని చెప్పేసి. మరి అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇంకా ప్రొసీజర్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ ఓన్ ఆఫీషియల్స్ ఉన్నారు కదా, వాళ్ళు పంపించి వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, స్పెషల్ క్యాంపులు పెడతారు. వీళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన చాలామంది రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నారు, పంజాబ్, హర్యానా కూడా. సో అక్కడ అన్ని బీజేపీ గవర్నమెంటే కదా, పంజాబ్ ఇడిచేస్తే మిగతా అంతా బీజేపీ గవర్నమెంటే కదా, వాళ్ళు చూసుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సౌత్లోనే ప్రాబ్లం ఉంది, బెంగాల్ ఉంది. మమతా బెనర్జీకి ఏం కావాలంటే అక్కడ వాళ్ళకి ముస్లిమ్స్కి మనం సిటిజన్షిప్ ఇవ్వాలి కదా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు హిందువులకు ఒకటే ఇస్తున్నాం అని చెప్పి. ఈ ప్రాబ్లం ఇంకొక డిలే ఎందుకు వచ్చిందంటే అస్సాం వైపు నుంచి కూడా ప్రాబ్లం ఉండే. అస్సాం నాకు తెలుసు, అస్సాంలో చాలా గొడవ జరిగింది ముందు. ఈ మొత్తం మైగ్రేషన్ 71 తర్వాత జరిగింది మైగ్రేషన్, ముందు 65 జరిగిన మైగ్రేషన్. హిందువులు ముస్లింలు చాలా మంది వచ్చి అస్సాంలో సెటిల్ అయిపోయారు, ఎస్పెషల్లీ 71 వార్ తర్వాత. అప్పుడు అక్కడ పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత అస్సాం వాళ్ళంటే మా కల్చర్ మొత్తం మారిపోయింది,
ఇప్పుడు కూడా 24% ముస్లిం పాపులేషన్ అస్సాంలో. 2% ఉన్న ముస్లిం పాపులేషన్ 24 అయిపోయింది. సో అక్కడ గొడవ జరిగిన తర్వాత ప్రఫుల్ల కుమార్ మహంతా అస్సాం గణ పరిషత్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తారు రాజీవ్ గాంధీ గవర్నమెంట్తో. ఫస్ట్ ఎన్ఆర్సీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళు అంటారు కదా ఎన్ఆర్సీ మేము ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఎన్ఆర్సీని అస్సాంలో. అది ఇప్పుడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మనం నేషన్ వైడ్ మాట్లాడుకుంటున్నాం, మేము అది అలౌ చేయం ఇది అలౌ చేయం, కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నాం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అస్సాంలో సుప్రీంకోర్టు పర్మిషన్తో. ఆల్రెడీ అక్కడ ఎన్ఆర్సీ క్రియేట్ అయిపోయింది ఒకటి. అంటే వాళ్ళకి వీళ్ళు వచ్చిన ఈ మనిషి పేరేంటి, ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు అని ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారు ఎన్ఆర్సీలో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ముస్లిమ్స్కి ప్రొవిజన్ లేదు. అదే స్టాలిన్ కూడా అదే గొడవ, మీరు శ్రీలంక తమిళియన్స్కి ఇవ్వట్లేదని చెప్పేసి. లేదండి, శ్రీలంక తమిళ్ ఏముంది, రిలీజియస్ పర్సిక్యూటెడ్ మైనారిటీస్, చాలా క్లియర్ అది. సరే శ్రీలంకన్ తమిళ్స్ వర్ పర్సిక్యూటెడ్ అట్ వన్ టైం, ఇప్పుడేం గొడవ లేదు కదా. అప్పుడు వెలుపల ప్రభాకరన్ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన తమిళ ఈలం కోసం గొడవతో చాలామంది చనిపోయారు, అంతా ఉండి. ఇప్పుడు అంతా కూల్ డౌన్ అయిపోయింది. అక్కడ వాళ్ళకి ఓన్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు, అందరు ఉన్నారు అక్కడ. అది కాదు కదా హిందువుల పరిస్థితి పాకిస్తాన్లో. చూస్తున్నాం పాకిస్తాన్లో మన ఐ థింక్ ఫ్రీడమ్ వచ్చిన 14% ఎంత ఉండే హిందువుల పాపులేషన్, ఇప్పుడు 2% కూడా లేదు. బంగ్లాదేశ్ కూడా అంతే సంగతి. ఆఫ్ఘనిస్తాన్లో చెప్పక్కర్లేదు, సిక్కులందరూ ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. అది కాకుండా పార్సీ కమ్యూనిటీ, జైన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడక్కడ పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఉన్నారు పాకిస్తాన్ లాంటి ప్లేస్లో. వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తే మనం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సింది. అది కాకుండా కూడా అప్లై చేయొచ్చు. 2014 తర్వాత వచ్చిన మనుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. అది రెగ్యులర్ రూట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అద్నాన్ సామి పాకిస్తాన్ సింగర్ ఉన్నారు, ఆయనకు సిటిజన్షిప్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు, ఆయన వచ్చి ఇక్కడ ఉండి రెగ్యులర్గా అప్లై చేసిన తర్వాత తీసుకున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఆ పర్టికులర్ కట్ ఆఫ్ డేట్ ఒకటి ఉంది. 2014 ముందు మీరు వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు దాకా సిటిజన్షిప్ ఇవ్వలేకపోతే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, అంతే. దానికి యాంటీ ముస్లిము బీజేపీ అది చేస్తున్నారు, బీజేపీ ఇది చేస్తున్నారు, మా వాళ్ళకి ఇవ్వట్లేదు, ముస్లిమ్స్కి ఇవ్వట్లేదు. ముస్లిం కూడా మరి ముస్లిమ్స్కి ఇచ్చేస్తే పాకిస్తానీ ముస్లిమ్స్ అంతా ఇండియాకి వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఒక దేశం తయారు చేసి ఇచ్చాం మనం పాకిస్తాన్ చెప్పి, మేము ముస్లిమ్స్ కోసం అని పెట్టుకున్నారు వాళ్ళు. బంగ్లాదేశ్ కూడా అంతే సంగతి, వాళ్ళందరూ మన దేశంకి వచ్చేస్తారు. మనం ఏం చేసుకుంటాం మళ్ళీ అట్లాంటి మర్జ్ చేసుకుందాం, అంతా అఖండ భారత్ అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి. అది అగ్రీ చేయరు. సో పర్సిక్యూటెడ్ మైనారిటీ, ఒక పాకిస్తానీ ముస్లిం పాకిస్తాన్ ఎట్లా పర్సిక్యూటెడ్ అయితే చెప్పండి. అహ్మదియా ముస్లిమ్స్ కూడా చెప్పొచ్చు, ఎస్, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓవైసీ కూడా అహ్మదియా ముస్లిం కాదంటాడు. వాళ్ళ సంగతి ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి అప్లై చేసుకోవచ్చు కదా. అద్నాన్ సామి ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, యువత ముస్లిం పాకిస్తాన్ నుంచి వచ్చినాడు, కానీ రెగ్యులర్గా అప్లై చేస్తాడు, వచ్చేస్తుంది ఆయనకి. అట్లా చాలామంది అప్లై చేసుకుని వచ్చేస్తారు రెగ్యులర్గా. కానీ వీళ్ళు అగైన్ మనం దీనికన్నా ముందు మాట్లాడుకున్న దానిపై కర్ణాటకలో ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇదే గొడవ. ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ రావాలని చెప్పి, అరే ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలండి అర్థం కాదు. పాకిస్తాన్లో వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అక్కడ భారతదేశంకి వచ్చి సిటిజన్షిప్ తీసుకోవాలని చెప్పేసి. ఇది అర్థం కావట్లేదు, ఇది అర్థం అవుతుంది యాక్చువల్లీ ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలిటిక్స్తో, ఈ మమతా బెనర్జీ పాలిటిక్స్తో, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ పాలిటిక్స్తో. కేరళ సీఎం అంటున్నాడు నేను ఇంప్లిమెంట్ చేయాలి, మీరెవరండి ఇంప్లిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లా, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఏమైనా కేరళ నుంచి పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారా? కేరళ గవర్నమెంట్ సపరేట్ పాస్పోర్ట్ ఏమైనా ఇష్యూ చేస్తుందా? అది యూనియన్ గవర్నమెంట్ ప్రెరోగేటివ్, ఇవ్వాలన్నా వద్దనేది. రిజెక్ట్ కూడా చేయొచ్చు, యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. మేబీ వెరీ సూన్ వీ హోప్ ఇట్ విల్ గెట్ ఇంప్లిమెంటెడ్. ఇట్ షుడ్ గెట్ ఇంప్లిమెంటెడ్. అండ్ రాజస్థాన్లో సార్ వెరీ సాడ్, మన తెలుగు స్టేట్స్లో కూడా చూసాం. కరెక్ట్, చాలామంది జేఈ స్టూడెంట్ ఒక వారం రోజుల లోపటనే ఆమె సూసైడ్ చేసుకోవడం. ఈ మధ్య గవర్నమెంట్ కొత్త రూల్ కూడా తీసుకొచ్చినట్టుంది, 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ట్రైనింగ్ ఏది ఇవ్వకూడదని చెప్పి. ఎలా ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ చాలా ట్రాజిక్, ఎందుకంటే మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉంటాయి. ఇది అన్రియలైజ్డ్ డ్రీమ్స్ అని చెప్పి నేను ఎప్పుడు చాలా మాట్లాడుతుంటాను. నేను ఈవెన్ కాలేజ్కి వెళ్ళి డిబేట్ చేస్తున్నప్పుడు కూడా చెప్తుంటాను దీని గురించి. అక్కడున్న నా గెస్ట్ లెక్చర్స్ కూడా. అంటే ఒక ఫాదర్ మదర్ వాళ్ళు ఐఐటికి వెళ్ళలేదు, ఐఐఎంకి వెళ్ళలేదు, ఎస్పెషలీ ఐఐటి మన దగ్గర అదే కదా, లేకుంటే ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కాలేదు. వాళ్ళు ఏదో పొలాల్లో పని చేసుకున్నారు, లేకుంటే ఏదో చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతున్నారు. వాళ్ళ కొడుకులు కూతురు పైకి వచ్చినారు, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు నేను చేయలేకపోయినా వీళ్ళు చేయాల్సిందే, ఎందుకంటే పక్కనోడు ఐఐటికి వెళ్ళిండు, వాడు యూఎస్కి వెళ్ళిపోయిండు, వీడు కూడా ఐఐటి చేయాల్సిందే. వాడికి ఆ కేపబిలిటీ ఉందా, ఫస్ట్ అడ్మిషన్ వస్తుందా, ఓకే, అది కాకుండా అడ్మిషన్ వచ్చిన తర్వాత సర్వైవ్ చేయగలడా. 24% డ్రాప్ అవుట్ అండి ఐఐటి నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోని. ఆలోచించండి, అంటే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు ప్రెజర్. ఈవెన్ ఐఐటికి వెళ్తే ఇది అభిమన్యు చక్రవ్యూహలాగా చెప్పారు లోపలికి ఎట్లా వెళ్ళాలని, బయటకు ఎట్లా రావాలని ఎవరు చెప్పలేదు. ఈ చైతన్య నారాయణ వాళ్ళు ఎవరు నేర్పించలేదు. మీరు బయటకు ఎట్లా రావాలని వాడు లోపలికి మీరు ఎట్లా దూరాలని చెప్పేసిండు వాడికి, అంతే.
వాడు అక్కడ వెళ్ళిన తర్వాత తట్టుకోలేకపోతున్నాడు ప్రెషర్. అంటే ఐఐటీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రెషర్. వాళ్ళు చాలా మంది ట్రై చేస్తున్నారు తక్కువ చేయడానికి, కానీ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రెషర్. దానికి ఆప్షనే లేదు వాళ్ళకి. ఇది లైఫ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మీరు మీ స్టాండర్డ్ లోవర్ చేయలేరు. మీరు ఇప్పుడు అంటే రేపు సిఏ ఎగ్జామ్లో అందరిని పాస్ చేసేద్దామంటే అవుతుంది? అది కాదు. వాళ్ళకి స్టాండర్డ్ మెయింటైన్ చేసుకున్నారు. సిఏ ఎగ్జామ్ అంటే అందరికి తెలుసు చాలా టఫ్. కొంతమంది 3 సంవత్సరాలు పాస్ అవుతారు, కొంతమంది 10-15 సంవత్సరాలు తీసుకుంటారు, వేరియస్ ఫార్మ్స్. సో ఈ ఐఐటికి అడ్మిషన్ నాది మెయిన్ తప్ప ఎక్కడ నేను అంది ఈ తెలుగు పేరెంట్ దీనికన్నా ముందు కూడా చెప్పాను రాజు గారు, చాలా బాధ అనిపిస్తుంది. నిజం. మీ కూతురు కొడుకు సూసైడ్ చేసుకుంటే మళ్ళీ మీ జీవితం మొత్తం మీరు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. రెస్పాన్సిబిలిటీ అందరిదే అనిపిస్తుంది. పేరెంట్స్ ప్రిన్సిపలీ పేరెంట్స్. మీ అబ్బాయో అమ్మాయో ఆ దానికి కేపబుల్ ఉన్నాడా లేదా అని ఫస్ట్ వాళ్ళ దగ్గర అడగండి. మీరు వాళ్ళు చూపిస్తున్న దారి ఒకటే, ఇది చూడండి ఇది ఒకటే దారి. మా కూతురు చదువుతున్నాను, నేను చెప్పాను ఆమెకు అసలు ఐఐటీ లేదు, ఏమి ఇంట్రెస్ట్ లేకుండే. నేను చెప్పాను నువ్వేం చేస్తామంటే జర్నలిజం చేస్తాను, చేసుకోని చెప్పింది. దాని తర్వాత ఆమె హెచ్ఆర్కి వెళ్ళిపోయింది. కరెక్ట్, ఇట్ ఇస్ హర్ చాయిస్. అంతే. ఎందుకంటే రేపు మీ పిల్లలు మిమ్మల్ని తిరిగి అడగకూడదు మీ దగ్గర, మీరు మమ్మల్ని ఎక్కడ పంపించారని చెప్పేసి, నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ పంపించారని చెప్పి. ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ మన దగ్గర. మన సాయి కృష్ణ గారు కూడా తెలుసు, ఇంజనీర్ ఆయన. అవును, అందరూ అనుకోండి నేషనల్ స్టాఫ్ హెడ్ సాయి కృష్ణ, ఆయన కూడా ఇంజనీర్. బట్ ఆయన కాలింగ్ ఉండే ఒకటి, దట్ ఐ వాంట్ టు డూ జర్నలిజం, ఐ వాంట్ టు బీ యాంకర్, ప్యాషన్ ఉండిపోయింది. కానీ మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని, రన్నింగ్ జోక్ కదా తెలంగాణలో, పుట్టక ముందే ఐఐటీలో జేఈలో ఎగ్జామ్లో చేర్పించేస్తారు కోచింగ్ అని చెప్పి. గవర్నమెంట్ చాలా మంచి మూవ్ చేస్తుంది, యూనియన్ గవర్నమెంట్. ఇది 16 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న అబ్బాయిల అమ్మాయిని మీరు కోచింగ్ ఇవ్వలేరు. ఏఏ కోచింగ్స్ లైక్ ఐఐటి, నీట్ ఇట్లాంటిది ఏం చేయకూడదు. ఇది ఇప్పుడు రైట్ నౌ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు అది యాక్ట్గా తీసుకొస్తారు దాన్ని. వాళ్ళు ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే కూడా అయిపోతుంది. కానీ దాని ముందే కూడా మొదలు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళ బిజినెస్ పోతుంది కదా. కోట ముందు గుంటూరు ఉండేరు, విజయవాడ ఉండే, ఆ వైపు ఉండే కోట రాజస్థాన్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ పడిపోతుంది. అదే. సో మీరు ఒక నంబరు కాదండి, ఎవరో అమ్మాయి అబ్బాయి చనిపోతే సరే వాళ్ళ అబ్బాయి కదా వాళ్ళ అమ్మాయి కదా వాళ్ళు ఏడ్చుకుంటారు అనుకుంటారు. మళ్ళీ అదే మాట అంటున్నారు. అది మీకు వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చేస్తారు. ఐఐటీలో మీకు తెలుసు రేషియో, సక్సీడింగ్ రేషియో చాలా తక్కువ. 1000 మంది రాస్తే ఎంత, 10 మంది కూడా రాదు అడ్మిషన్. అట్లాంటి సక్సెస్ఫుల్ దానికోసం ఈ ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే, అరే మీరు తీసుకురండి మీ అబ్బాయి అమ్మాయిని, మేము చేసి రెడీగా ఛాంపియన్గా చేసి తయారు చేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు కోట్లాది క్రోస్, వందలాది కోట్లు దీంట్లో బిజినెస్ చేసుకుంటారు. దాని తర్వాత ఫుల్ పేజ్ యాడ్లు పెడతారు. వీడు మా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ అంటే, ఆ అబ్బాయి అమ్మాయి ఎవడు క్వాలిఫై కాలేదు వాడు చూసి సూసైడ్ చేసుకుంటాడు. అంటే నేను గుడ్ ఫర్ నథింగ్. ఇప్పుడు మొన్న కూడా చేసిన అమ్మాయి కూడా అదే రాసుకుంది సూసైడ్ నోట్లో, మమ్మ పాప ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. ఎందుకు జీవితం ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకోవాలండి? యూ పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. మళ్ళీ అంటున్నాను, మీరు జీవితం మొత్తం ఏడుస్తారు మీరు మీ అబ్బాయి అమ్మాయితో ఏమైనా అయితే. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు మర్చిపోకూడదు. బికాజ్ యూ డిడ్ ఇట్, యూ పుష్ దమ్ ఇన్ టు ఇట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చేసుకుంటారు. ఇంట్రెస్ట్ లేనప్పుడు అడగండి. ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయండి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. ఆర్ట్స్లో సక్సీడ్ అవుతున్నారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ ఉంది, మీరు చూడండి మిగతా ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. మీరు ఎంబీఏ చేయొచ్చు, ఇంజనీరింగే చేయాలి, అది కూడా ఐఐటీలోనే చేయాలి, లేకపోతే మెడిసిన్ ఇంజనీరింగ్, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐఐటి జేఈ. ఇది అర్థం కాదు, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది. ఇట్ హ్యాస్ టు స్టాప్ సమ్వేర్. ఇట్లాంటి 6వ క్లాస్ 7వ క్లాస్ నుంచి జేఈ కోచింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు. నేను చూసాను చాలా మటుకు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. నా దగ్గర ఒక అమ్మాయి వచ్చారు, వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు, ఇప్పుడు కాదు 5-6 సంవత్సరాల ముందు వచ్చి అన్నారు ఈ ఇన్స్టిట్యూట్, నేను వాళ్ళ పేరు చేసుకోను. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో ఇది వన్ ఆఫ్ ద టాప్ 2 ఇన్ తెలంగాణ ఆంధ్ర. ఫస్ట్ ఏమవుతుందో వచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా వీళ్ళని అందరినీ ఎగ్జామ్ పెడతారు. ఒకటి దాంట్లో వీళ్ళు ర్యాంక్ చేసేస్తారు, 2-3 ఎగ్జామ్లు పెట్టి వీళ్ళ కేపబిలిటీ ర్యాంక్ చేస్తారు. బెస్ట్ ద బెస్ట్ అంటే 100 to 100 స్కోర్ చేసేవాళ్ళని అందరూ ఒక బ్యాచ్ చేసి వాళ్ళు సపరేట్ కోచింగ్ ఇస్తారు. వాళ్ళకి మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఈ అమ్మాయి డిప్రెషన్లో వెళ్ళిపోయింది. నన్ను ఐఎమ్ నాట్ గుడ్, కోచింగ్ ముందే అంటుంది. కావాలని చెప్పి మా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు, వాళ్ళని అక్కడే తీసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్లో ఈ 100 వచ్చిన వాళ్ళు 100 అడ్వర్టైజ్మెంట్లో వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది ఐఐటీ తెలిసిపోతుంది. సో వాళ్ళు ఫుల్ పేజ్ యాడ్లు డబ్బులు ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ పేర్లు తీసుకొని ఫోటోలు వేసుకుంటారు, ఫోటోలు పెడతారు, మిఠాయిలు ఇస్తున్నట్టు. యూ సెలబ్రేట్, నో డౌట్. కానీ మీరు మిగతా పిల్లల సంగతి ఆలోచించండి. సక్సీడ్ కాలేని పిల్లల సంగతి ఆలోచించండి. ఫోర్స్ చేయకూడదు. వాళ్ళ మైండ్లో ఇదే ఆడుతుంటుంది, దట్ ఐఎమ్ నాట్ గుడ్. ఇంకోటి మోదీ గారు చాలా బాగా చెప్పారు మన పరీక్ష చర్చలో. మీరు మీ పిల్లల
ఇది రిపోర్ట్ కార్డు నీ విజిటింగ్ కార్డు లాగా వాడుకోకూడదు. ఇదే చేస్తారు. పక్కనోడు చూడు, వాడు 100 నువ్వేంటి 99 వచ్చింది నీకు దున్నపోతా అంటారు ఇక్కడ. అరే నేను నా రిక్రూట్మెంట్లో 17 సంవత్సరాలు మీడియా హౌస్కి రిక్రూట్ చేసినప్పుడు, నేను పనిచేసినప్పుడు రిక్రూట్మెంట్లో ఎప్పుడు MBA స్టూడెంట్స్ని 65 నుంచి 70% మార్క్స్ లోపల తీసుకున్నాం. మిగతా వాళ్ళు పనికి రాదని కాదు, హయ్యర్ లెవెల్ ఉన్నారు, కానీ బుక్ వర్మ్స్ ఉంటారు వాళ్ళు. దే కెనాట్ టేక్ ఎ లైఫ్ సిచ్యువేషన్. మన పిల్లలకి నేర్పించాల్సింది సర్వైవల్ స్కిల్స్. నువ్వు ఎట్లా సక్సీడ్ కావాలి, ఎందుకంటే వీళ్ళు హాస్టల్ వెళ్ళి ఉంటారు. IITకి వచ్చినా కూడా ఆలోచించండి, ఆ హాస్టల్, ఆ ప్రెషరు, అక్కడ ఉన్న కాంపిటీషన్ విత్ ఇన్ గ్రూప్స్, విత్ ఇన్ పీపుల్ తట్టుకోలేకపోతారు. చాలా బాధ అనిపిస్తున్నాం. అండ్ పేరెంట్స్ షుడ్ స్ట్రాంగ్లీ, నేను చెప్తున్న పేరెంట్స్ కూడా కాదు, వాళ్ళ ఈ అకాడమిక్ కౌన్సిలర్స్ కూడా వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిల్ చేయాలి. ఈ బాబు ఆ పాప చాలా బాగుంది, పెయింటింగ్ బాగా చేస్తుంది, మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ అట్లా ఒకటి ఏదైనా JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఏదైనా ట్రై చేయండి, ఆర్కిటెక్ట్ చేయొచ్చు, ఆర్కిటెక్చర్ చేయొచ్చు ఏదైనా. బట్ లేదు, మా కమ్యూనిటీలో ఏం చెప్తారు, ఒక పెళ్లికి వెళ్తే మా కొడుకు ఎక్కడ యూఎస్లో ఉన్నాడు, యూఎస్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడో చెప్పడు. అది ఒక స్టేటస్. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడా, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడో చెప్పడు. అది స్టేటస్ సింబల్. అది స్పెషలీ తెలుగు స్టేట్స్ చెప్తున్నాను. ఇంత కాంపిటీషన్, ఇంత ఇది లేదు. సరే కేరళలో ఉన్నారు, అక్కడ నర్సులు చాలామంది వెళ్తారు, బయటకు వెళ్తారు, కానీ ఇట్లాంటి ఈ యొక్క ఒక ఫోబియా, ఒక క్రేజ్ అని చెప్పొచ్చు, ఫోబియా కూడా క్రేజ్ ఒకటి. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎప్పటిలాగానే సమగ్రమైనటువంటి, లాస్ట్ కొంచెం ఎమోషనల్ అయిపోయింది నిజంగానే సార్. అది దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటివి జరగకూడదు అనిపిస్తుంది, బట్ వెరీ అన్ఫార్చునేట్. అది ఇంప్లిమెంట్ కావాలి. ఏదైతే ఇప్పుడు 16 years లోపు ఏదైతే ఏం చేస్తారు, ఆ కోచింగ్ తీసుకెళ్ళి ప్రైవేట్లో పెట్టుకుంటారు, బయట బోర్డులు పెట్టుకోరు, అయిపోయింది కదా. చాలా ఎడ్యుకేషనల్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఇది ఒక షాక్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం గట్టిగా దీని మీద ఇంప్లిమెంట్ చేయాల్సిందే. లెట్స్ హోప్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ఇది ఈ వారం నేషనల్ రౌండప్ కార్యక్రమం. ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మా నేషనలిస్ట్ హబ్ కార్యక్రమాలు కానీ, లేకపోతే చర్చా కార్యక్రమాలు కానీ, స్టోరీస్ కానీ చూస్తున్నవారు కావచ్చు, లేదా NHTV కార్యక్రమాలు చూస్తున్నవారు కావచ్చు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.